पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्ते 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 महोदय। नमस्ते अंडी। नमस्ते। नमस्ते महोदय। नमस्ते अंडी। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। एनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य कोविदवर्गस्य अष्टादशकक्षा अस्ति। अद्य अन्तिमा कक्षा अपि अस्ति। సో ఇవాళ కోవిడ్ వర్గం యొక్క 18వ తరగతి, అలాగే ఆఖరి తరగతి కూడా. ఇంకొకటి బహుశా ఉండొచ్చు, మనం ఎగ్జామ్స్ ముందర ఒకటి పెట్టుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి. లేకపోతే ఇవాళ ఆఖరు. సో ఇవాళ మనం ప్రశ్నపత్రం ఏదైతే ఉందో 12వ పాఠంలో దాని గురించి ఎట్లా ఆన్సర్ చేయాలి అంటే ఒకసారి దాన్ని చూద్దాం. దానికి ముందర ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. ఓకే, ఇప్పుడు మనకి చెప్పండి. ఇప్పుడు మనకి అధిహరి అవ్యయీభావ సమాసం చేస్తున్నప్పుడు అధిహరి అని ఉంటే గనక హరౌ ఇతి అని చెప్పి చెప్తున్నాం కదండి. అంటే అధిహరి అని చెప్పి రాసాము ప్రాతిపదికంలో హరి శబ్ద రూపము. అక్కడ అంటే మనము అవ్యయం లాగా ఉండాలి అని చెప్పని చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ లో కొన్నిట్లో ఆత్మని ఇతి అధ్యాత్మ అవ్వాలి కదా. అధ్యాత్మం ఎందుకు అంటున్నాం మనము? అదొకటి అధ్యాత్మం అని ఇచ్చారు ఆన్సర్ లో. ఓకే, అదొకటి. ఇంకొకటి కూడా చెప్పండి. సేమ్ అలాంటిదే, లోకే ఇతి అది లోకం అని ఇచ్చారు. అదొకటి నాకు డౌట్. అంటే ఎందుకు అది లోకం అని పెట్టాము అంటే అధిహరి అని పెట్టలేదు కదా మనము, అధిహరి అని పెట్టాము. అట్లానే సంఖ్యాం అనతిక్రమ్య అంటే యథాసంఖ్యం సంఖ్యాం అని ఇచ్చారు. సంఖ్యం అని ఇచ్చారు, ఎందుకు సంఖ్యాం కాదు? ఓకే ఓకే. సో మన అవ్యయీభావ సమాసంలో పూర్వపదం అవ్యయం అవుతుంది అండ్ పూర్వపద ప్రాధాన్యత కూడా ఉంటుంది. అట్లాగే ఎందుకు ఒక చోట మకారం వస్తుంది, ఒక చోట ఏమీ రావట్లేదు అన్న దానికి కారణం ఆల్రెడీ క్లాస్లో చెప్పినట్టు గుర్తు. బట్ ఎనీవే ఒకసారి రిపీట్ చేస్తా. సో ఎక్కడైతే అకారము అంటే ఇప్పుడు ప్రాతిపదికల్లో అకారము
ఆకారము వస్తే కనుక అక్కడ మ వస్తుంది. సో చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు అధి హరి అని మనం తీసుకుంటే హరవ్ అంటే దాని అర్థం ఏంటంటే సప్తమి అన్నమాట. అధికి అర్థం సప్తమి అని అర్థం. అధవ్ కానీ ప్రాతిపదికం ఏంటి? హరి కదా! ప్రాతిపదికం హరి. కాబట్టి ఇకారాంతం. ఎప్పుడైతే ఇకారాంతము, ఉకారాంతాలు, రుకారాంతాలు వస్తాయో అప్పుడు నపుంసకలింగంలో వాటికి సమానమైనటువంటి రూపం ఏదైతే వారి శబ్దం ఉంది కదా! సో, వారిలో ప్రథమ ఎలా వస్తుంది? వారినే వస్తుంది గదా! అట్లా తీసుకోవాలి. సో, ఉకారాంతం గూడా అలాగే తీసుకోవాలి. సో, ఉకారాంతంలో ఏ వర్డ్ ఉంది? నపుంసకలింగంలో అంటే విసర్గ ఉండదండి. అంతే. అదొక్కటే జూసుకోవాలి. సో, హరిహి అంటాం మనం. హరి రావాలి. అలాగే ఉకారాంతం ఏదైనా ఉంటే ఉ రావాలి. అలాగే రు ఉంటే రు రావాలి. సో, ఇది అంతే రూల్స్. అంతకంటే ఏమీ లేదు దీంట్లో. సో, ఆ వస్తే మ రావాలి. లైక్ ఉపకృష్ణం, కృష్ణస్య సమీపం. సో, ప్రాతిపదికం ఏంటి? కృష్ణ. కృష్ణ కదా! ప్రాతిపదికం. అకారాంతం. కాబట్టి ఉపకృష్ణం. వృక్షం. ప్రతి వృక్షం. వృక్షం, వృక్షం, ప్రతి వృక్షం. లేతే ఇందాక మీరన్నట్టుగా అధిలో అధిలోకం. లోకం. అధిలోకం. ప్రాతిపదికం యాక్చువల్‌గా అవడానికి లోకః, లోకౌ ఇతి అని మనం దాని విగ్రహ వాక్యం రాసుకున్న ప్రాతిపదికం వచ్చేసి లోక అకారాంతం కాబట్టి అక్కడ లోకం అని వస్తుంది. ఓకే. రైట్. ఓకే. సార్ మీరు చెప్పినట్టున్నారు. నేను మర్చిపోయాను. ఐ డిడ్ంట్ పర్వాలేదు. పర్వాలేదు. రైట్. మీరే అడిగారు గూడా అప్పుడు డౌట్. నెక్స్ట్ క్లాస్‌లో ఓకే. ఎనీవే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సంఖ్యామనతిక్రమ్యలో యథాసంఖ్యం. సంఖ్య గూడా ఇప్పుడు సంఖ్య అంటే ఆకారాంత స్త్రీలింగ పదం. ఆకారాంతం అయినా సరే అది అది మ అనే వస్తుంది. సంఖ్యం అని వస్తుంది. అచ్చా. అంటే సంఖ్యాం అవుతుంది. సంఖ్యమే అవుతుందంటారా? సంఖ్యమే అవుతుంది. సంఖ్యాం అవుతుంది. ఓకే. అన్నీ లైక్ నాకు డౌట్. నపుంసకలింగ పదాల్లాగా అనుకోండి. జలం, వారి అంటే ఉకారాంతం ఏదైనా ఉంటే నపుంసకలింగం మీద అది ఉకారాంతం అట్లా అవుతుంది. మహోదయ నాకు ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు రామాన్ శబ్దం ఉంది. ఆ! అందులో నిమిత్తంగా రకారం ఉంది ముందు. తర్వాత ఏమో 2 అకారాలు హలంతమా అవ్యవధాయకాలు ఉన్నాయి. అయినా కూడా నత్వం ఎందుకు రాలేదు? అక్కడ నకారం అసలు లేదుగా. నా లేదుగా. ఎక్కడుంది రామ శబ్దంలో? రామః నా ఎక్కడుంది? రామాన్. ఓహ్! రామాన్. ఓకే. ఓకే. ద్వితీయ బహువచనం. సో, అక్కడ ఎందుకు రాలేదంటే యాక్చువల్‌గా తర్వాత అంటే అది తోటి వ్యంజనం తోటి ఎండ్ అయిపోతాంది కదా! రామాన్ అని. ఇప్పుడు రామేణాలో నాకి అకారం ఉంది. ఉంది. ఆ! రామాన్‌కి తర్వాత ఏమీ లేదు. ఎండ్ అయిపోతుంది అక్కడితో. సో, దానికి కూడా రూల్ ఉంది. అందుకని దాన్ని బట్టి అది అవ్వదు. ఓకే. ఓకే. యాహ్! సో, ఇందాక సరే. పద్మజ గారు అడిగినట్టు ఆత్మన్ శబ్దం కూడాను ఆత్మ యాక్చువల్‌గా అధ్యాత్మలో అధ్యాత్మం కదా! సో, దాంట్లో అది ఆత్మని అని ఉంటే గనుక అది ఆత్మన్ ప్రాతిపదికము. నకార లోపం జరుగుతుంది. మిగిలేది అకారాంతం కాబట్టి అధ్యాత్మం అవుతుంది. ఓకే. మహోదయ, చెప్పండి. నాదొక చిన్న డౌట్ అండి. చెప్పండి. దానికి సన్నంత రూపాలు ఏంటండి అవి? అంటే పృచ్ఛతిగా ప్రచ్ఛ అని ఇచ్చారండి శబ్దం. అదే ధాతు. పృచ్ఛతి అది. పృచ్ఛతి కండి. పృచ్ఛతి అంటే అది. పృచ్ఛతికి ఉన్నాయండి రూపాలు. అది చూశాను. అది పృచ్ఛతి అన్నమాట అండి. ధాతుకి అదే లట్లకారంలో పృచ్ఛతి అది. పృచ్ఛతి. సరే. ఇది క్రోధశ్చ ఉద్వేగశ్చ భయంచ తైః
దానికి సమస్త పదం క్రోధోద్యోగ భయైహి అనాలండి. క్రోధోద్వేగ భయైహి. భయైహి. ఉద్వేగ క్రోధో క్రోధోద్వేగ భయైహి. అందువల్లనే క్రోధచ్చ ఏంటది యోగశ్చ భయశ్చ తైహి అని విగ్రహవాక్యం. ఉద్వేగశ్చ భయైహి. ఉద్వేగశ్చ భయశ్చ తైహి. అవునండి. అంటే అక్కడ 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 ఏది వస్తే ఏ విభక్తి వస్తే ఆ విభక్తిని ఆఖరణ ఆ విభక్తి సర్వనామ రూపం పెట్టేయాలి అంతే అనమాట. అవునండి. అవును. అదే చెప్పండి పద్మజ గారు, మీరు ఏదో అంటున్నారు. అంటే తను అడిగిన దానికేనండి, అంటే క్రోధోద్వేగ భయైహి అనిస్తే సమస్త పదము అది ఇచ్చారు. మనం రాసినప్పుడు క్రోధశ్చ ఉద్వేగశ్చ భయంచ భయంచ అని రాసి క్రోధోద్వేగ భయాని అని రాసిన తర్వాత తైహి అని కామా పెట్టి రాయాలంటారా? అవును, తైహి కరెక్ట్ అండి. అంటే భయంచ రాసేసిన తర్వాత కామా క్రోధశ్చ ఉద్వేగశ్చ భయశ్చ రాసి అప్పుడు తైహి అని రాయాలన్నమాట. అంటే పద్మజ గారు ఏమంటున్నారంటే, మీరు ఆ తైహి అని అట్లా కూడా రాయొచ్చు, లేకపోతే ముందర క్రోధశ్చ ఉద్వేగశ్చ భయంచ అని రాసిన తర్వాత అప్పుడు దాని ప్రథమాలో దాని సమస్త పదం ఏమొస్తుందో అది రాసి అప్పుడు తైహి అని రాయాలంటే అలా కూడా రాయొచ్చు. అదే అలాగే. కృష్ణ వచ్చాడు. మ్యూట్ చేసుకోండి అందరూ దయచేసి. ఒక్కసారి 9th చాప్టర్‌లో ఎక్కడైతే మనం వృత్తాలు చేసామో ఆ పేజ్ ఒకసారి తెరవండి. 185. సో, ఒక్కసారి ఆ వృత్తాల యొక్క లక్షణం ఒకసారి రివిజన్ చేద్దాం అది. వసంత తిలకా వృత్తం. పేజ్ నంబరు 185. 9th చాప్టర్. 185లో మా కావ్య కథ ఉందండి. ఓకే. 181 తెలుగు. 9th చాప్టర్‌లో ఎక్కడైతే ఈ వృత్తాలు ఇచ్చారో అక్కడ. సో, సరే. అనుష్టుప్ ఛందస్ ఫస్ట్ వృత్తం ఫస్ట్‌ది. సో, దాంట్లో మనం చూసాము 5, 6, 7. ఆ తర్వాత 8 అన్నది అది లఘు అయినా సరే గురువుగానే ఉంటుంది. 5, 6, 7లో లఘు, గురు ఉంటుంది. ఫస్ట్ పాదము, మూడో పాదము, రెండో పాదము, నాలుగో పాదము లఘు, గురు, లఘు ఉంటుంది. ఓకే. ఆ తర్వాత వసంత తిలక వృత్తంలో మనకి లక్షణం ఇచ్చి ఉక్త, వసంత తిలక, తబజ, జగౌ, గహ అని ఇచ్చారు. సో, దాంట్లో ఉక్త అంటే చెప్పబడింది అని, వసంత తిలక దాని లక్షణం ఏంటంటే తబజ, జగౌ, గహ. తగణము, భగణము, జగణము, తబజా అని ఎందుకు ఇచ్చారంటే తబజాహ అది యాక్చువల్‌గా 3 అక్షరాలు కాబట్టి తబజాహ. సో, విసర్గ లోపం జరిగింది అక్కడ. ఆ తర్వాత తబజ అంటే తగణము, భగణము, జగణము, జగౌ అంటే జగణము, ఇంకో జగణము, గౌ, గహ అంటే లాస్ట్ 2 అక్షరాలు కూడా గురువు అవుతాయి. ఓకే. అది లాస్ట్ మనం క్లాస్‌లో చెప్పినప్పుడు అది క్లియర్‌గా చెప్పలేదు. అందుకని ఇంకొకసారి చెప్తున్నా. సో, లాస్ట్ 2 అక్షరాలు కూడా గురువు అవుతాయి. కాబట్టి 4 గణాలంటే 12 ప్లస్ 2 గురువులు 14 అక్షరాలుంటాయి అక్కడ. తర్వాత ఇంద్ర వజ్ర వృత్తంలో స్యాద్ ఇంద్ర వజ్ర యది తౌ జగౌ గహ అని ఉంది. సో, స్యాద్ అంటే అవుతుంది. ఇంద్ర వజ్ర ఎప్పుడంటే యది తౌ జగౌ గహ.
తౌ అంటే 2 తకారాలు. సో, రామ శబ్దం ద్వివచనాలు అయితే రామో అవుతుందో, అలాగే 2 తకారాలు ఉంటే అది తౌ అవుతుంది. కాబట్టి తౌ అంటే 2 తకారాలనమాట. సో, 2 తగణాలు. త తర్వాత జగం అంటే జగణం. గౌ, గహ అంటే గౌ అంటే అది గూడా గురువు. తర్వాత గహ అన్నా గూడా గురువు. కాబట్టి 3 గణాలు తర్వాత 2 గురువులు ఉంటాయి. సో, 3 గణాలంటే 9 అక్షరాలు. ఆ తర్వాత 2 గురువులంటే 11. 9 2 11. అలాగే ఉపేంద్ర వజ్ర వృత్తంలో మనం జూసాము. దీని లక్షణం వచ్చేసి మనకి ఆహ్, ఉపేంద్ర వజ్ర జతజాస్తతౌ తతో గౌ అనుంది. సో, కాబట్టి ఉపేంద్ర వజ్ర అంటే జతజాహ, జతజాహ అది విసర్గ సకారము. ఆ తర్వాత తతః, తతో తతః గౌ. సో, జ అని 3 గణాలు. ఆ తర్వాత తతః అంటే తర్వాత, గౌ అంటే 2 గురు అక్షరాలు. కాబట్టి ఇది కూడా 11 అక్షరాలుంటాయి ప్రతి పాదంలోను. ఉపేంద్ర వజ్ర. ఉపజాతిలో ఇది ఇంద్ర వజ్ర వృత్తము, ఉపేంద్ర వజ్ర వృత్తం యొక్క కాంబినేషన్ ఉంటుంది ఎప్పుడు గూడాను. సో, కాబట్టి ఎట్లా అయినా ఉండొచ్చు. ఒక పాదం ఉపేంద్ర ఉండొచ్చు. ఇంకో పాదం ఇంద్ర వజ్ర. అట్లా లేతే ఒక పాదం ఇంద్ర వజ్ర ఉండి మిగతా 3 పాదాలు గూడా ఉపేంద్ర వజ్ర ఉండొచ్చు. సో, దీనికి ఉదాహరణగా మనం రఘువంశంలో మనం ఏవైతే శ్లోకాలు చేసామో రెండో సర్గలోనివి అన్నీ కూడాను ఈ ఉపజాతిలోనే వస్తాయి. ఓకే. సో, జస్ట్ ఆ కరెక్షన్ కోసం మళ్ళీ ఒకసారి చెప్పాను. ఓకే. సో, కాబట్టి ఏవండి? మహో చెప్పండి. మహోదయ్, హ్మ్. ఇది ఇప్పుడు లక్షణం రాయమని క్వశ్చన్‌లో ఇస్తేనండి, ఈ హ్మ్. ఇది ఇది రాయాలండి? లేకపోతే త, త, జ గు గు 2 గురవ్ అని రాస్తే సరిపోతుందా అండి? లక్షణం రాయమంటే పూర్తి లక్షణం రాయాలది. ఆ శ్లోకం అంతా రాయాలన్నమాట అండి. జస్ట్ ఉక్త వసంత తిలక తబజ జగౌ గ అని రాయాలన్నమాట అండి. అది ఒకటే ఆహా! పాదం అంతే. అది ఇంకా పూర్తి శ్లోకం కాదు కదా! ఒకటే పాదం నాకు యాక్చువల్‌గా అది. అదే సో, ఒకటే పదం. అలాగే సాదిన్ స్యాదింద్ర వజ్ర యది తౌ జగౌ గహ అని రాయవలసిందే. అంతే. అది కష్టంగా ఉందండి. ఈ తగణం, జగణం, 2 గురువులని రాయటం అంటే అంటే ఒకవేళ మీకు జస్ట్ ఏదైనా ఒక శ్లోకం ఇచ్చి దాన్ని మీకు లఘు గురువులు రాసి, అప్పుడు మిమ్మల్ని గణం అదేంటి వృత్తం రాయమంటే, అప్పుడు మీకు ఈజీనే. అది కష్టమేం కాదు. లక్షణం హ్మ్. రాయమంటే మరి ఈ 4 4 కదా! ఇప్పుడు ఒకటి అనుష్టుప్ అవునండి. ఛందస్సుకేమి లక్షణం పెద్ద ఆ శ్లోకం ఎప్పుడో అడిగినట్టు నాకు గుర్తులేదు. వసంత తిలక వృత్తము, ఇంద్ర అండ్ ఉపేంద్ర. ఈ 3 కదా నేర్చుకోవాల్సింది. ఉపజాతికి లక్షణం అవునండి. ఉంది కానీ ఉపజాతికి ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి మీకు అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో, 3 ఉన్నాయి అంతే. 3 నేర్చేసుకోవచ్చండి. అవును. 3 అవును. అవునండి. అలాగే. అలాగే. అయితే శ్లోకమే రాయాలండి లక్షణం అడిగితే మాత్రం. లక్షణం అడిగితే మాత్రం తప్పకుండా రాయాలండి. ఓకే. అలాగే. మేడం ఒక్కొక్కసారి ఒక గణ విభజన చేయమని చెప్పి ఒక వర్డ్ ఇస్తున్నాడు. దానికి 4 వస్తున్నాయి. అప్పుడు ఎలా చూడాలండి? అప్పుడు అంటే అది ఓన్లీ అప్పుడు గణ విభజన మాత్రమే అంటే మీరు ఓన్లీ లఘు గురువులు మాత్రమే మిమ్మల్ని రాయమంటున్నారు. ఆహ్, అంటే గణం పేరు రాయమంటున్నారు. అలా 4 అక్షరాలు అలా కూడా ఉందండి. రాయమన్నారండి. గణ విభజన చేసి ఆ గణం పేరు ఏంటని అడుగుతున్నారండి. కానీ ఆ శబ్దానికి 4 వస్తున్నాయండి. అది అప్పుడు ఎలాగ తీసుకోవాలండి? ఫస్ట్ 3 అనా? లేకపోతే ఫస్ట్ వదిలేసి లాస్ట్ లేదు. 3 అనా? నాకు తెలిసి అలా యాక్చువల్‌గా ఒకవేళ ఇచ్చుంటే అది పొరపాటున ఇచ్చుండొచ్చు. అలా ఇవ్వరు. ఇస్తే 3 అక్షరాలున్నది ఒక గణం శరీర మాధ్యం ఖలు ఆ? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అనే దాంట్లో 12 అక్షరాలు వచ్చాయండి. అవును 12 అంటే 4 గణాలు కదా! 4. 4 3 12 కదా! 12 ఇంకొకటి ఏదో వచ్చిందండి, డౌట్ వచ్చింది, నేను కూడా మర్చిపోయాను. ఓకే. మహోదయ హ్మ్. లంబోదరః అని ఇచ్చింది. హ్మ్. అంకయిత్వా హ్మ్. గణనాం నామాని లిఖంత అని ఇచ్చారండి. అప్పుడు మరి గణన పేర్లు రాయమంటున్నారు కదండి. అవును మీరు అది మరి 4 రాయ అక్షరాలండి. నిమిషం ఉండండి. లంబోదర లం బో దరహ లం బో
ద రహ ఓకే 4 ఉన్నాయి. సో అప్పుడు ఏం లేదండి ఫస్ట్ 3 తీసుకోవాలి. అలా ఇస్తే గనుక ఒకవేళ ఫస్ట్ మనం లఘు గురువులు రాసుకున్న తర్వాత ఫస్ట్ 3 ఏ గణం తీసుకుని అది ఏ గణం అని చూసి రాయాలి అంతే. అంతేనండి సింపుల్. అలాగే సంస్కృత భాష దానికి కూడా రాయమన్నాడండి. సంస్కృత భాష 5 ఇచ్చారు అది. ఇచ్చారు ఓకే. సో అదేనండి ఫస్ట్ 3 తీసుకుని రాయాలి. గణం పేరు రాయమంటే అట్లా 3 ఉంటేనే ఒక గణం అవుతుంది. లేకపోతే గణం ఉండదు కదా. అంటే వాటికి గురులఘువులు మార్క్ చేసి వదిలేస్తాం. మార్క్ చేసి ఫస్ట్ అంటే ఒకవేళ గణం పేరు కూడా అడిగితే మాత్రం ఫస్ట్ 3 తీసుకుని ఇప్పుడు మీరు లఘు గురువులు మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ 3 ఇలా కట్ చేసినట్టు లైన్ వేసి అక్కడ గణం రాయండి చాలు. అలాగే అక్కడికి మార్క్ చేసేసి గణం రాస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అంతే అలాగే అంతే అదే అలాగే. సరస్వతి కూడా అంతేనండి. సరస్వతి అది కూడా 4. అవును కరెక్ట్. ఓకేనండి సరే. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. ఉపేంద్ర వజ్ర వృత్తంలో జతజా సతు గౌ అన్నారు కదా, అంటే జాగణం తాగణం జాగణం ఉంది, తర్వాత తతహ అంటే ఆ తర్వాత గౌ అనే అర్థమా, మళ్ళీ తో కూడా ఉందా అందులో? లేదు తతహ అంటే ఆ తర్వాత అని అర్థం. మరి ఇక్కడ 2 తో గౌ అని 2 గురువులు ఎలా వచ్చాయి? ఒకటే గురువు ఉంటుంది కదా అప్పుడు గౌ అని. గౌ అంటే 2 గురువులు కదా. గౌ. ఆహా, ఇక్కడేమో గవ్వని ఇచ్చారు. ఓకే సరే అండి. గౌ అంటే ద్వివచనం తీసుకున్నట్టు. ద్వివచనం సరే. గ 2 గౌలు అయినాయి కాబట్టి గౌ అయింది. అది రామ శబ్దం లాగా రామ అంటే ఇద్దరు కదా. సో రామవు అట్లా. అంటే అప్పుడు 2 లఘువులు అవ్వాలా? గురువులు 2 గురువులు గౌ కదా. గురువు. వృత్తిగా అయితే లఘు అవుతుంది కదండి. మీరు అలా మార్క్ చేయొద్దు అక్కడ. దానికి మీనింగ్ తీసుకోండి. గౌ అంటే గురువు కదా. అవును గౌ అంటే గురువే, కానీ ద్వివచనం అయితే అప్పుడు గాలు 2 అయినట్టు అవుతుంది కదా. ఇలా అలా తీసుకోకూడదా? ఒకసారి మళ్ళీ చెప్పండి, మీ డౌట్ నాకు క్లియర్ గా లేదు. ఇది గౌ అంటే ద్వివచనం కదా. ద్వివచనం అయితే అప్పుడు గాకి 2 తీసుకున్నట్ట. 2 గాలు తీసుకున్నారు. 2 గాలు తీసుకుంటే అప్పుడు లఘు అవుతుంది కదా. మీరు గా తీసుకుంటారు. ఏం తీసుకున్నారు అన్నది ముఖ్యం కాదు. అక్కడ ఏంటుంది, గౌ ఉంది కదా. గౌ అంటే అది గురువు. అది మార్క్ చేసినప్పుడు మీరు అక్కడ ఏం తీసుకుంటే ఆ పదం వచ్చిందని చూడకూడదు కదా. అక్కడ గౌ అంటే ఏంటి మార్క్? నార్మల్ గా ఎక్కడైనా వాక్యంలో గౌ చూస్తే ఏం మార్క్ చేస్తారు? గురువు మార్క్ చేస్తారు. అంతే, గురువు. అది అలా విడతీయకూడదు. అలాగే సందులు ఉన్నా కూడా విడతీయకూడదు. తతస్ అక్కడ సకారం వచ్చింది కదా. సో ఆ సకారాన్ని మనం చెప్పుకోవడానికి విడతీసి తతహ అని చెప్పాను, కానీ అక్కడ తతస్ వచ్చింది కాబట్టి ఆ తకి సకారం వచ్చింది కాబట్టి అది కూడా గురువు అవుతుంది. ఓకే, మీరు ఇంకొంచెం కన్ఫ్యూజ్డ్ గా కనిపిస్తున్నారు నాకు. క్లియర్ అవ్వలేదా? అంటే ఇక్కడ కింద సమన్వయలో ఉపేంద్ర వజ్రాజ తో గౌ అని ఇచ్చారు. ఒక్క నిమిషం నేను చూస్తాను. ఒక్క నిమిషం ఏమి ఇచ్చారు. ఏమిచ్చారు? 2 గురువులను ఇచ్చారు కదా. తో గౌ. ఓకే, తో గౌ అని ఇచ్చారు. తో కూడా గురువులా తీసుకున్నారు కదా, అంటే తతహ అని తర్వాత తీసుకున్నట్టుగా లేదు కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్ గా అది ఏంటి, ఉపేంద్ర వజ్రాలలో జతజాస్ తతహ. సో తతోనే యాక్చువల్ గా మనం పద విభాగం చేసినప్పుడు తతహ అని చేసుకున్నాం, కానీ యాక్చువల్ గా ఉన్నది ఏంటి, తతోనే కదా. తో ఓకారం అంటే కూడా గురువే, అవు అంటే కూడా గురువే. సో అట్లా అది మార్క్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడుందంటే తెలుగులో ఇచ్చినప్పుడు ప్రతి పాదంలోనూ 2 అని ముందర ఇచ్చేసి 2 జగనం అన్నాడు. అందులో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్ చదివినప్పుడు, కానీ కింద సమన్వయం చూసినప్పుడు కరెక్ట్ గానే ఉంది. ఓకే
ఓకే. ఏమి ఆ ఇచ్చారు? రెండు అనే అది ఎక్స్ట్రా. ఓ, 2 గురువులు ఇచ్చారు అని చెప్పి ఇచ్చాడు, అదేనా? అలా కాదు మేడం, ఉమ్, ప్రతిపాదనలోను 2 ఉమ్. జగనం తగనం జగనం 2 గురువులు అన్నాను. ఆ కరెక్ట్. రెండు 2 అనేది ఎక్స్ట్రాగా కొట్టేసేయాలండి. ఇవ్వబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్ టైం చదివినప్పుడు. ఓ, కానీ కింద సమన్వయం చూసినప్పుడు కరెక్ట్ గా అర్థమైంది. ఉమ్, ఓకే. ఆ రెండు కొట్టేసుకోవాలి మనం. ఉమ్, 2 కొట్టేసుకోవాలండి. అప్పుడే చెప్పారు మేడం. అవును. ఆ 2 కొట్టేసాం మేము. ఓకే. 2 ఏంటి కొట్టేశారు? ఆ 2 అన్న పదం అక్కడ 2 అనే వర్డ్. ఇచ్చారండి. అది ఓకే. ఓకే. నాకు గుర్తులేదులేండి అది. ఓకే. నా బుక్‌లో ప్రతిపాదనలోను 2 జగణం తగణం అన్నాడండి. 2 జగణాలు కాదు కదా, ఒకటే కదా. ఆ 2 తీసేసేయాలి. ఆ! ఓకే. అది కన్‌ఫ్యూజన్. ఓకే. 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 యాక్చువల్‌గా అది 2 గురువులని ఇవ్వాల్సింది 2 అని ఇచ్చినట్టున్నాడు. మేబీ ప్రింటింగ్ మిస్టేక్ ఏమో. సో, ఒక ఏమిటి 2 ఇంద్రవజ్రాలోనండి? ఇంద్రవజ్రాలో 2 తగనాలు అన్నదా అండి మీరు చెప్తుంది? ఇంద్రవజ్రం. కాదమ్మా. ఉపేంద్ర వజ్రం. ఉపేంద్ర వజ్రం గురించి. ఓహ్! ఓకే. సో, మేబీ అది ప్రింటింగ్ మిస్టేక్ యా అయింది. ప్రింటింగ్ మిస్టేక్ మేడం, ప్రింటింగ్ అంతే. మిస్టేక్. యాహ్! సో, జతజ అది. జతజ 2 గురువుల తర్వాత. ఓకే. సో, 12వ పాఠంలోని ఏదైతే ప్రశ్న పత్రం ఉందో అది ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూద్దాం. సో, ప్రశ్న పత్రం మొదటిది సమయః ఘంటాత్రయం 3 గంటలు. అంకాః 100 మార్కులకి. సో, మొదటిదొచ్చి సమస్త పదం లిఖిత్వా సమాసనామ లిఖత షణ్ణాం. సో, కాబట్టి సమస్త పదం రాసి దాని యొక్క సమాసం పేరు రాయాలి. 6 మొత్తం 7 ఇచ్చారు. సో, ఎగ్జాక్ట్‌లీ ఇలా ఉంటుందని కాదు. ఇది ఓన్లీ ఎ మోడల్ పేపర్. సో, ఇంచుమించు ఇట్లాగే ఉండొచ్చు 99%. కొంచెం వేరియేషన్ ష్యూర్‌గా ఉంటుంది. సో, కాబట్టి ఇది సెకండ్ పేపర్ కదండి. ఫస్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఫస్ట్ దేనా? ఫస్ట్ దానికి ఆన్సర్స్ ఇచ్చాడు. అవును. సో, కాబట్టి 6 రాయాలి. ఆ తర్వాత స్థూలాక్షరైః నిర్దిష్టానాం పదానాం విగ్రహ వాక్యాన్ని లిఖితారు. సో, కింద ఇచ్చినటువంటి వాక్యాల్లో ఏవైతే పదాలున్నాయో వాటికి మీరు విగ్రహ వాక్యం రాయాలి. అంతే అడిగాడు కదా! విగ్రహ వాక్యాన్ని లిఖత. సో, సమాసం పేరేమి అడగలేదు. ఓన్లీ విగ్రహ వాక్యం అడిగారు కాబట్టి జస్ట్ విగ్రహ వాక్యమే రాయాలి దానికి. ఇవి కూడా 6 రాయాలి. ఓకే. సో, కాబట్టి ఎక్కడెక్కడ అది ఏ విభక్తుల్లో ఉందో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకాశే నీల మేఘాః దృశ్యంతే అంటే నీల మేఘాలు కనిపిస్తున్నాయని. కాబట్టి ఇక్కడ ఇది కర్త. నీల మేఘం అంటే సబ్జెక్ట్‌లోనే ఉంది. ప్రథమాలోనే ఉంది కాబట్టి ప్రథమాలోనే రాయాలి. నీలాః మేఘాః అంతే. ఓకే. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలాగే 4 చూస్తే అధ్యాపక అష్టాధ్యాయీం పరిశీలయతి అనుంది. సో, అష్టాధ్యాయీం అంటే ద్వితీయలో ఉంది కాబట్టి దీనికి విగ్రహ వాక్యం అష్టానాం అధ్యాయానాం సమాహారః అని రాసి అప్పుడు అది అష్టాధ్యాయీ అని వస్తుంది. దానికి స్త్రీలింగ పదం కాబట్టి తామ్ అని మనం దాన్ని రాయాలి. తర్వాత అట్లా చూసుకుంటూ ఏ విభక్తుల్లో ఉందో చూస్తూ దాని ప్రకారం రాయాలి. తర్వాత అధో నిర్దిష్టేషు వాక్యేషు రేఖాంకితాని పదాని పరిష్కృత. సో, కాబట్టి ఇవి కరెక్ట్ చేయడం. పరిష్కృత అంటే కరెక్షన్ చేయడం అన్నమాట. అవి తప్పులు ఇచ్చారు కాబట్టి వాటిని అది ఏంటి బహువ్రీహి సమాసః ఉత్తరపద ప్రధానః అస్తి. ఉత్తరపద ప్రధానత కాదు కదా బహువ్రీహి. కాదండి. పదార్థ ప్రధానః అని. సో, అట్లా అది కరెక్ట్ చేసుకుంటూ అది రాయాలి. అవి అన్నీ రాయాలి. 5కి 5 రాయాలి. 5 మార్కులు చూసుకుంటూ ఒకటి మార్కులు చూసుకోవడం. తర్వాత ఇంకోటి బ్రాకెట్స్‌లో చాయిస్ ఉందా లేదా అని ఇస్తున్నారు. కాబట్టి అది ఒకసారి చూసుకోవాలి. తర్వాత విగ్రహ వాక్యం లిఖత. సో, కింద ఇచ్చినటువంటి వాటికి ఓన్లీ విగ్రహ వాక్యం మాత్రమే అడిగారు. ఒక్కొక్కసారి సమాసం పేరు కూడా రాయమని అడుగుతారు. అప్పుడు మాత్రం ఇవి దాన్నేమంటారు కాంపౌండ్ వర్డ్స్ కాబట్టి ఎన్ని పదాలున్నాయో చూసుకొని దానికంటే ఒక సమాసం తక్కువ వస్తుంది. ప్రతి చోట కూడా 2 తీసుకొని మనం సమాసం చేస్తాం కాబట్టి
తీసుకున్న ప్రతి చోట కూడా మీరు అది ఏ సమాసం అన్నది కూడా రాయాలి ఒకవేళ అడిగితే. ఈ మోడల్ పేపర్‌లో అడగలేదు. యూజువల్లీ ఇప్పుడు కొన్ని పేపర్స్‌లో అడుగుతున్నారు కాబట్టి అది కొంచెం ధ్యానంగా ఇన్‌స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ఆ తర్వాత సెకండ్ రోమన్ లెటర్ 2లో చతుర్థం పదం లిఖత. సో కాబట్టి 4వ పదం ఏదైతే ఉందో అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో రాయాలి. సో ఇది ఎట్లా అంటే మొదటి 2 పదాల యొక్క ఏంటి సంబంధం చూసుకొని అప్పుడు 3వ పదానికి 4వ పదం రాయాల్సిన దానికి ఏంటి సంబంధమో అది చూసుకోవాలి. సో ద్రోణః, ద్రౌణిః. సో కాబట్టి ద్రోణఃకి, ద్రౌణికి తద్ధితాంతాలివి. కాబట్టి ఆ ప్రకారం వరుణఃకి మిగతా నెక్స్ట్ రాయాలి. సో అట్లా అన్నీ కూడా చూసుకుంటూ రాసుకోవాలి. తర్వాత నిజంత రూపం తస్య భవిష్యత్ రూపం చ లిఖత. కాబట్టి ఇక్కడ నిజంత రూపాలు రాయాలి. సో కాబట్టి హసతికి నిజంత రూపం భవిష్యత్ కాలంలో రాయమంటున్నాడు, లట్లకారం కాదు. సో ఫస్ట్ మీరు హసతికి లేకపోతే ఏ పదం ఇచ్చినా దానికి ఫస్ట్ లట్లకారంలో ముందర దాని నిజంత రూపం ఏంటో చూసుకుని దానికి భవిష్యత్ కాల రూపం ఏది కూడా వాళ్ళు స్పెసిఫిక్గా ఏ పురుష లేకపోతే ఏ వచనం అని ఇవ్వకపోతే ఎప్పుడు ప్రథమ పురుష ఏకవచనమే రాయాలి. కాబట్టి హసతి అని ఇచ్చారు కాబట్టి ప్రథమ పురుష ఏకవచనంలోనే ఉంది అది లట్లకారంలో. సో దానికి నిజంత రూపం భవిష్యత్ కాలం రాయాల్సి వస్తుంది. తర్వాత ఉదాహరణానుగుణం రూపాన్ని లిఖత. సో కాబట్టి ఈ సన్నంతాలు ఇచ్చారు. సో పైన ఉదాహరణ ఇచ్చారు జిగమిష అని, జిగమిషతి లట్లకారము, జిగమిషుహు. సో గంతుం ఇచ్చుహు. సో కాబట్టి అది కాబట్టి దాని కింద ఇచ్చినటువంటికి అవే అట్లాంటి రూపాలు సేమ్గా రాయాలి. సో దీనిలో చాలా వేరియేషన్ ఉండొచ్చండి, ఇలాగే వస్తుందని ఏం లేదు. సో ఉదాహరణ ఇవ్వకపోవచ్చు, లేకపోతే దీనికి కూడా మీరు లట్లకారం రాయమని అడగచ్చు, లేకపోతే ఇచ్చార్థం అది రాయమని అడగచ్చు. సో ఎట్లా అయినా రావచ్చండి దీనికి. సో ఇలాగే వస్తుందని మనం అనుకుంటే ఉదాహరణ లేకపోతే కష్టం అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. తర్వాత గురు లఘు చిహ్నం అంకయిత్వ గణనామ లిఖత. సో గురు లఘు చిహ్నాలు రాసి దాని యొక్క గణం పేరు రాయాలి. సో ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం కాబట్టి అది క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ గురు లఘు చిహ్నాన్ని అంకయిత్వ ఛందసః నామ లిఖత. సో గురు లఘు చిహ్నాలు రాసి దాని యొక్క ఛందస్ ఏ ఛందస్ అన్నది అది రాయాలి. సో ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఈ గురు లఘు చిహ్నాలు పెట్టినప్పుడు మాత్రం గురువు వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగా మీరు దాన్ని మార్క్ చేయొచ్చు. కానీ లఘు అక్షరం వచ్చినప్పుడు మాత్రం దాని తర్వాత ఏముంది అన్నది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. లఘు అక్షరం తర్వాత ఒకవేళ సంయుక్తాక్షరం ఉంటే, లేకపోతే విసర్గ ఉంటే, లేకపోతే అనుస్వారం ఉంటే కనుక అప్పుడు అది గురువుగా అవుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. అక్కడ కనుక మనం నెక్స్ట్ అక్షరం చూసుకోకపోతే మిస్ అయిపోతాం. మొత్తం గణమే తప్పు అయిపోతుంది అప్పుడు. ఓకే. సో కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. యాక్చువల్‌గా నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను అదే మిస్టేక్ చేశాను. సో అక్కడ ఉత్తిష్ట అని ఉంది. తర్వాత ఏముందో నాకు గుర్తులేదు. సో ఉత్తిష్టాలో చూసి క్వెషన్ పేపర్ నుంచి మామూలు ఆన్సర్ షీట్‌లో రాసినప్పుడు రాశాను. ఇంకో తకారం మిస్ అయిపోయింది. దాంతోటి మొత్తం గణమే మారిపోయింది అది. అది లఘువు అయిపోయింది, గురువు అవ్వాల్సింది. సో అలాంటి మిస్టేక్స్ యూజువల్లీ జరుగుతాయి. మనం చూసుకోం అది. ఆ కంగారులో ఉంటాం కాబట్టి. సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. తర్వాత రామస్య ముఖచంద్రం దృష్ట్వా ప్రజాః సంతుష్టాః. సో ఇక్కడ ఏ అలంకారము తస్య కారణం కిం. ఇక్కడ ఎక్కడైతే కన్నడ భాష అని లేకపోతే స్వభాషయ అంటే సో మీరు ఏదైతే భాష మనం ఆల్రెడీ చెప్తూ వస్తున్నాం 3 సెషన్స్ నుంచి. సో కాబట్టి మీరు ఏ భాష తీసుకుంటే ఆ భాషలో మీరు రాయాల్సి వస్తుంది. సో కన్నడ భాషయా, ఆంగ్ల భాషయా వా వివృణత అన్నాడు. సో ఏ భాషలో అయినా రాయొచ్చు అని ఇక్కడ ఇచ్చాడు. మీ పేపర్‌లో అలా ఇవ్వకపోవచ్చు. ఓన్లీ మీ స్వభాషయ అనొచ్చు, లేకపోతే సంస్కృత భాష అని యూజువల్లీ ఇవ్వలేదు ఎక్కడ కూడా నాకు తెలిసి. సో ఆంధ్ర, ఆంగ్ల అనొచ్చు. ఏమండి? ఆంధ్ర భాష, ఆంగ్ల భాష ఇది ఇక్కడ ఆంగ్ల భాషయే అని ఇచ్చాడండి. ఆంధ్ర కూడా ఇచ్చాడు. ఆంధ్ర భాష. ఆంధ్ర భాష అని ఉండదు. తెలుగు భాషయా అని ఉంటుంది.
ఆంగ్ల అని ఉంటుందండి. లేదండి, రెండు ఆంధ్ర ఉన్నాయి. భాషయా ఆంధ్ర అన్నాడు. భాష ఆంధ్ర ఆంధ్ర భాష ఓకే. భాష రెండు ఇచ్చాడు, ఆంధ్ర ఆంగ్ల. ఓకే. ఫస్ట్ టైం వింటున్నాను ఆంధ్ర భాష అని. యూజువల్లీ తెలుగు భాష. ఓకే. సరే, ఆంధ్ర భాష అంటే తెలుగు భాషని. తెలుగు. ఓకే. సో, అది రాయాలి. తర్వాత నెక్స్ట్‌ది త్రయాణం అన్వయార్థం కన్నడ భాషయా, ఆంగ్ల భాషయా వా తాత్పర్యం చ సంస్కృతేన. సో, ఇది కూడా ఇవి సుభాషితాలు. సో, వీటి అన్వయార్థము స్వభాషయ రాయాలి. లేకపోతే తాత్పర్యమేమో సంస్కృతంలో రాయాలి. సో, మనకి బుక్‌లో ఎలా ఇచ్చారో ఐ థింక్ అలాగే రాయాల్సొస్తది. మనకి బుక్‌లో ఎలా ఇచ్చారంటే ఆహ్, హ్మ్. ప్రతిపదార్థం అంటే అన్వయార్థం ఏమో వాళ్ళు స్వభాషలో ఇచ్చారు. తాత్పర్యమేమో సంస్కృతంలో ఇచ్చారు. కాబట్టి ఎగ్జాక్ట్‌లీ అలాగే మనం దానికి రాయాల్సింది. కాబట్టి మూడిటికి రాయాలి. మూడిటికిను ఇక్కడ 12 మార్క్స్ ఇచ్చారు కాబట్టి 3 మార్క్స్ చొప్పున 4 4 మార్క్స్ చొప్పున ఉంది. ఓకే. సో, సో ఎప్పుడు కూడా సుభాషితానికి అదే కానీ మనకి లేకపోతే ఓకే. ఒక్క నిమిషం అండి. సో, సుభాషితానికి కానీ లేకపోతే మనం అన్వయార్థ శ్లోకాలకు గానీ తప్పకుండా పద విభాగం రాసుకోవాలి. లేకపోతే ఏ పదమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, పద విభాగం రాసుకున్నప్పుడు మీరు సందులు విడదీసి రాసుకోవాలి. రాసుకుంటే అప్పుడు మీకు ఈజీగా అన్వయం కూడా రాయడానికి ఈజీ అవుతుంది. ప్రతి పదార్థం రాయడానికి. చెప్పండి లక్ష్మీ కుమారి గారు. ఓన్లీ అన్వయార్థం అంటే అప్పుడు అది హ్మ్. ఎప్పుడు కన్ఫ్యూజన్ వస్తుందండి. ఓన్లీ అన్వయార్థం రాయమంటే యూజువల్లీ అలా ఉండదండి. అంటే ఇన్ని మార్కులకి అడుగుతున్నారు గాబట్టి 4 మార్క్స్‌కి యూజువల్లీ దాని ప్రతిపదార్థం అంటే అన్వయార్థం 2 ఒకటే అని తీసుకోవచ్చు. ఆ 2 అది గాని లేకపోతే అదీను తాత్పర్యం 2 గూడా అడుగుతారండి. యూజువల్లీ 2 కాంబినేషన్‌లోనే అడుగుతారు. ఎక్కడైనా ఏదైనా పేపర్‌లో అడగకపోతే మేబీ అది ఎక్సెప్షన్ అయ్యుండొచ్చు. ఓకే. సుభాషితాల్లో ఓన్లీ ఇక్కడ సంస్కృతం ఇచ్చాడు, మీనింగ్స్ కూడా ప్రతిపదార్థం. ఎక్కడ సంస్కృతం ఇచ్చాడండి? బుక్‌లోనా? బుక్ లో ఓన్లీ సంస్కృతం ఇచ్చాడు. సుభాషితాల్లో సంస్కృతం ఒకటే ఇచ్చాడు. అన్వయ అన్వయ శ్లోకాల్లో మాత్రం తెలుగు ఇచ్చారు కానీ. ఒక్క నిమిషం అండి. నేను తప్పు చూసానయితే. ఒక్క నిమిషం. ఓహ్! లేదే శ్లోకేష్ అన్వయం చూసా. ఓకే. సారీ. ఓకే. సుభాషితాల్లో ఓకే. ఇది సంస్కృతంలోనే ఇచ్చాడు. ఓకే. ఓన్లీ సంస్కృతం ఇచ్చారు అది. సంస్కృతం ఇచ్చాడు. సో, అన్వయార్థము సంస్కృతంలోనే ఇచ్చాడు. తాత్పర్యం కూడా సంస్కృతం ఇచ్చాడు. అవన్నీ సంస్కృతం ఇచ్చారు. ఓకే. అంటే ఒకవేళ వాళ్ళు అలా అడిగితే మీరు మీ భాషలో రాయగలిగితే రాయండి. లేకపోతే సంస్కృతంలో రాయండి. సో, కాబట్టి దాంట్లో తప్పేం లేదు. సంస్కృతంలో కూడా రాయొచ్చు మీరు. ఓకే. ఆ తర్వాత పద్యద్వయస్య పద విభాగం అన్వయ రచనాంశ లిఖిత. కాబట్టి ఇది 2 పద్యాల యొక్క పద విభాగం రాయాలి. ఆ తర్వాత అన్వయ రచన రాయాలి. సో, 8 మార్క్స్ కాబట్టి ఇది కూడా 4 మార్క్స్‌కి. ఓకే. సో, ఇది కూడా పద విభాగం చేసి యాక్చువల్లీ దానికి కూడా మార్కులున్నాయి కాబట్టి కంపల్సరీగా చేయాలి. అన్వయ రచన కూడా చేయాలి. తర్వాత కహ కం అవదత్ ఇతి సంస్కృతేన లిఖత. సో, ఎవరు ఎవరితో అన్నారు అన్నదానికి 6 మార్కులు ఇచ్చాడిక్కడ. సో, అహంకారి తారకః లోకాన్ పీడయత్. సో, ఇవన్నీ కూడా యూజువల్లీ కావ్య కథ నుంచే వస్తాయి. ఎవరు ఎవరితో అన్నారు. సో, ఇక్కడ 6కి 6 మార్కులు అన్నాడు. ఒక్కొక్క మార్కే కాబట్టి జస్ట్ ఎవరు ఎవరితో అన్నారు అని రాస్తే చాలు. ఒకవేళ గనుక అలా కాకుండా ఓన్లీ చాయిస్ ఇచ్చి 3 రాయమంటే లేతే 2 రాయమని 6 మార్కులు ఇస్తే గనక అక్కడ ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి యాక్చువల్లీ సందర్భ సహితంగా రాయమంటారు కాబట్టి అక్కడ మాత్రం మీరు అది ఎందులోంచి తీసుకున్నారు? ఏ కావ్యంలోంచి తీసుకున్నారు? దాని రచయిత ఎవరు? ఆ తర్వాత ఎవరు ఎవరితో అన్నారు? అండ్ సందర్భం ఈ 3 గూడా రాయాల్సొస్తుంది. ఓకే. ఆల్రెడీ మనం ఇవి ప్రవేశ దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రవేశ, పరిచయ, శిక్షలు. సో, కాబట్టి మార్కుల్ని బట్టి కూడా మీరు దానికి ఆన్సర్స్ రాయాల్సొస్తుంది. ఆ తర్వాత మేడం చిన్నది. మేడం ఇది కమ్మన్నప్పుడు అది ఎవరితో అన్నారు అంటే శివహార పార్వతి అలాగా ద్వితీయ ఏకవచనం పెట్టే రాయాలని ఆన్సర్ లోను
అవునండి. కా ఎవరు ఆ! ఎవరు శివ శివ హ్మ్. పార్వతీం ఓకే. అవదత్. ఓకే. ఒకవేళ ఓకే. అదే సందర్భం అయితే. ఓకే. ఓకే అండి. రెండో దానికి మట్టుగా ద్వితీయ ఏకవచనం రావాలి. రావాలండి. కమ్ గదా! సో, ఓకే. అవునండి. ఓకే. ఎవరు కమ్. ఎవరితో అన్నారు. మన తెలుగులో రాసిన ఎవరు ఎవరితో అవునండి. అన్నారంటే ఫలానా వాడు ఫలానా వాళ్ళతోటి అన్నాడు అని రాస్తాం గదా! లేతే ఉట్టి హ్మ్. పేర్లు రాయం కదా! రామః సీత అవదత్ అని రాయం హ్మ్. గదా! రామః ఓకే. సీతాం అవదత్ అని రాస్తాం. సో, తెలుగులో అయినా ఎక్కడైతే ఇంగ్లీష్ అయినా లేతే మనం సంస్కృతం అయినా ఏదైతే అక్కడ స సరి అయిన విభక్తి రావాలో అది పెట్టి రాయాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ మేడం ఒక్క నిమిషం ఆ! మేడం. హ్మ్. ఈ చెప్పండి. పద్య ద్వేష పదవి భాగం అన్వయ రచన రెండే రాయాలి కదా? అవును. రెండే అడిగాడు కదా? హ్మ్. అంటే తాత్పర్యం రాయక్కర్లేదా? అడక్కపోతే రాయక్కర్లేదండి. అడిగితేనే రాయాలి. లేకపోతే అక్కర్లేదు. ఓకే. పదవి భాగం అన్వయ రచన లిఖత రెండే అడిగాడు. అంతే. అంతే. ఏది అడిగితే అదేనండి అంతే. ఓకే. ఓకే. మీరు రాసినా దానివల్ల ఏమి ఉపయోగం లేదు. మార్కులేమి ఇవ్వరు వాళ్ళు. మీరు ఏది అడిగితే అది రాయాలి. ఇప్పుడు వాళ్ళు పదవి భాగం అన్వయ రచన రాయమన్నారు. మీరు పదవి భాగము తాత్పర్యం రాసారనుకోండి, మీకు మార్కులేమి ఇవ్వడు. వాడు. ఓన్లీ పదవి అవసరం టైం రాసేందుకు అసలు టైమే ఉండదండి. అసలు మా పేపర్ ఎప్పుడు ఎంత లెంగ్తీగా ఉంటుంది, టైం సరిపోదు. కవిత అయితే ఇంకా కష్టం. లెంగ్తీగానే ఉంటుంది. సరిపోవట్లేదు. టైం సరిపోవట్లేదు. అందుకే శిక్షలో కూడా అంతే ప్రాబ్లం అయిందండి. ఆ! అవుతుంది. అవుతుంది. యూజువల్లీ కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకంటే మనకి రైటింగ్ ప్రాక్టీస్ గూడా ఉంటది గదా! సో, చాలా అంటే ఇంతవరకు 3 ఎగ్జామ్స్ రాసారు. కొంచెం ప్రాక్టీస్ అయ్యుంటుంది గానీ, బట్ కోవిద కొంచెం ఎలా అయినా లెంగ్తీగానే ఉంటుంది. అన్వయ రచన 6 ఇది మంత్స్ బానే ఉంటుందండి. కానీ అంతా ఆన్సర్స్ రాసేటప్పటికి శిక్షలో నేను 15 మార్కులు వదిలేసాను టైం లేక. ఆ! హ్మ్. ఓకే. చెప్పండి. శిక్ష నాకు కూడా టైం సరిపోయినట్టు. కొంచెం కష్టమేనండి అది. కరెక్ట్‌గా మనం అయిపోతుంది ప్రాక్టీస్ అంతా పోతుంది. అవును. అంటే రాస్తున్నాలే కానీ ఇంట్లో అవును. అవునండి. తర్వాత సంస్కృతేన ఉత్తరం లిఖిత పంచానం. సో, 5టికి ఆహ్, రాయాలి. అవి కూడా మామూలు మన ఈ సంస్కృత ఏవైతే కావ్యాల నుంచి కానీ, లేతే ఏవైనా ఎక్కడి నుంచైనా రావచ్చండి. ఈవెన్ ఇవి సుభాషితం నుంచి రావచ్చు. లేకపోతే సాహిత్య పరిచయం దాని నుంచి రావచ్చు. ఎక్కడి నుంచైనా రావచ్చండి. దీనికి స్పెసిఫిక్‌గా ఇక్కడి నుంచే వస్తుందని ఏం చెప్పలేం కాబట్టి ఆ! ఇది 5టికి రాయాలి. 5టికి 5 మార్కులు కాబట్టి ఒక్కొక్కటి కాబట్టి జస్ట్ ఆన్సర్ రాస్తే చాలు. ఆ తర్వాత సంయోజత మ్యాచ్ ద ఫాలోయింగ్. సో, ఇది గూడా 5 ఇది గూడా ఎక్కడి నుంచైనా రావచ్చండి. ఇక్కడ మాత్రం ఓన్లీ ఇవి ఆహ్, అంటే కావ్యాలు తర్వాత వాటి రచయితలు దాని కాంబినేషన్‌లో ఇచ్చారు కానీ బట్ ఎక్కడి నుంచైనా ఏదైనా రావచ్చు ఇది. ఓకే. ఆహ్, సో, ఇది గూడా అంటే ఈ 5 బుక్‌లోయే వస్తాయి. హ్మ్. ఈ నో ఈ టెక్స్ట్ బుక్‌లోయే వస్తాయి. ఆ! టెక్స్ట్ బుక్‌లోవేనండి. కానీ ఎక్కడి నుంచి అన్నది చెప్పలేము ఇది. సో, సంస్కృత గ్రంథకారక. ఆ! గ్రంథకారః ఇవన్నీ గూడాను. సో, దానిలోంచి వచ్చింది. ఓకే. తర్వాత ఏకం విషయం అధికృత్య సంస్కృతేన దశవాక్యాన్ని లిఖత. సో, ఇది నిబంధ రచన. ఎస్సే రైటింగ్. సో, దీనిలో గూడా ఏదో ఒక టాపిక్ తీసుకొని దానిలో ఒక విషయం తీసుకొని దాని మీద 10 వాక్యాలు రాయాలి. 5 మార్కులు. ఓకే. సో, 10 సెంటెన్సెస్ రాయాలి. సో, అంతలింగ విభక్తి వచనాని లిఖత. సో, అంతలింగ విభక్తి వచనాని అంటే ఆహ్, ఇవి యూజువల్లీ మనకి శ్లోకాల నుంచి తీసుకుంటారు. వాటిలి యొక్క విభక్తి వచనాలు రాయాలి. అంటే ఆ పదం ఏ అంతము అకారాంతమా? ఆకారాంతమా? ఇకారాంతమా? ఈకారాంతమా? అది ఏ అంతమో అది రాయాలి. తర్వాత లింగం. ఏ లింగం? పుల్లింగమా? స్త్రీలింగమా? నపుంసక లింగమా? ఏ లింగము? విభక్తి. ఆ తర్వాత ఏ విభక్తిలో ఉంది ఆ పదం అన్నది రాయాలి. ఆ తర్వాత వచనం. ఏ వచనం? ఏకవచనమా? ద్వివచనమా? బహువచనం. అది రాయాల్సొస్తుందక్కడ. కాబట్టి షణ్ణాం 6టికి రాయాలి. ఓకే. సో, అది మహోదయ
ఇందులో లెటర్ ఈ క్వశ్చన్ పేపర్ లో లెటర్ రైటింగ్ ఇవ్వలేదండి. ఒక్కోసారి ఇవ్వరా అండి? కాదు, ఇస్తారు. ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఇది మోడల్ పేపరు. ఈ ఈ బుక్స్‌లో ఉన్న పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పాతవి. సో, ఆఫ్ లేట్ మనకి తెలంగాణ దీంట్లో ఒక ఐ థింక్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటాను మొదలుపెట్టారు ఇవ్వడము. లెటర్ రైటింగ్ అనేది. అంతకు ముందర అసలు ఉండేది ఇచ్చేవాళ్ళు కాదు. బుక్‌లో ఉన్నా కూడా ఎప్పుడు అది ఎగ్జామ్‌లో రాలేదు. బట్ ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇంచుమించు ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా వస్తుందండి. మోడల్ పేపర్‌లో లేదు అంటే రాదు అని కాదు. వస్తుంది తప్పకుండా. యాక్చువల్లీ అన్వయ రచన చివరికి పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుందండి. దానికి టైం ఎక్కువను మార్కులు తక్కువ అండి. అన్వయ రచనక మార్కులు బానే ఉన్నాయి కదండీ. 8 మార్కులు ఇచ్చారు. 4 మార్క్స్ 4 మార్కులు ఒక్కొక్క దానికి. సుభాషితం కూడా అంతే. మేజర్ చంక్ అక్కడే ఉంది కదా దాన్ని. ఎక్కువ దానికి అంటే అది ఎవరి అదంటే సౌలభ్యం ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. కష్టమైంది ముందర రాసేసుకుని ఈజీవి తర్వాత వదిలిపెట్టాలా? లేకపోతే ఈజీ ముందర రాసుకుని తర్వాత కష్టమైనవి. సో, డిపెండ్స్. అది మీ కన్వీనియన్స్‌ని బట్టి రాసుకోవచ్చండి. మార్కులు అయితే బట్ దానికి కూడా 4 మార్కులు కాబట్టి అది కూడా చాలా ఎక్కువే కదా! ఒకవేళ కానీ తెలిసి రాయాలి కదండి అన్వయ రచన అంటే. ఆ? అన్వయ రచన రాయడానికి చాలా ఉంటుంది 4 మార్కులకి. వాళ్ళు వచ్చేది 3 ఇస్తారేమో మా అయితే. అంటే 3 ఇస్తారంటే 3 మార్కులు ఇస్తారంటున్నారా మీరు? 3 అంతకంటే ఫుల్ గా ఇవ్వరు కదా ఎంత రాసినా. అదేం కాదు. మీరు కరెక్ట్‌గా అన్నీ రాస్తే ఇస్తారండి. దానికేముంది? దానిలో ఏమి కట్ చేయడానికి ఏమి ఉండదండి అన్వయ రచనకి. పదవిభాగం ఇప్పుడు తప్పు చేశారనుకోండి అప్పుడు కట్ అవుతుంది. మీరు కరెక్ట్‌గా రాస్తే పదవిభాగమును, అన్వయ రచన అక్కడ మార్కులు కట్ చేయడానికి ఇది కూడా మ్యాథ్స్ లాగానే. ప్రతి స్టెప్ రాస్తే ఇంకా ఏముంది పోవడానికి? ఏం లేదు కదా! ఇప్పుడు ఏదైనా తాత్పర్యంలో అంటే ఓకే. పోనీ మీరు మిస్ చేసేస్తే కట్ చేస్తారనుకోవచ్చు. అది కూడా యూజువల్లీ కొంచెం గ్రామాటికల్ మిస్టేక్స్ వాళ్ళు చూడటం లేదు. ఒకవేళ మీరు ద్వితీయ బదులు ప్రథమ రచన లేతే అట్లా ఏది రాసినా కొంచెం గ్రామాటికల్‌గా ఓకే. అక్కడ అర్థం వచ్చింది కాబట్టి అని మార్కులు ఇస్తున్నారు. సో, అది కూడా చూడటం లేదు. ఓన్లీ అన్వయ రచన అంటే జస్ట్ స్టెప్సే కదండీ. ఎవరితో అన్నారు అక్కడ ఎన్నో తృతీయనా, చతుర్థనా ఏమొస్తున్నాయి దాని ప్రకారం మీరు రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో, కాబట్టి అది. యాక్చువల్లీ పద విభాగము అన్వయ రచన అది లెసన్ స్టార్ట్ అయ్యాక సంస్కృతం మీద హ్మ్. ఒక విధమైన ఇంట్రెస్ట్ వచ్చింది మేడం. హ్మ్. చదువుతున్నా వింటున్నా ఆటోమేటిక్ గా అది ఆటోమేటిక్ గా పద విభాగం వచ్చేస్తుంది. వెరీ గుడ్. అట్లాగే అవుతుందండి. నచ్చుతుంది అసలు. అప్పటి నుంచే దాని మీద ఇష్టం ఇంకా పెరిగిపోతుంది. సో, ప్రాక్టీస్ ఏదైనా అంటే చదవాలి. అది అలా చదువుతూ శ్లోకాలు చదవగా అవును. చాలా వరకు మనకి పద విభాగం ఆటోమేటిక్‌గా తెలిసిపోతూ ఉంటుంది. అవును, మన విడిపోతుంది చదివితే అలాగే. తెలుస్తుంది. ఓకే. సో, రెండోది కూడా ఒకసారి చూద్దామండి. ప్రశ్న పత్రిక 2. సో, దాంట్లో కూడా ఘంటాత్రయము అండ్ మార్కులు 100. ఆ తర్వాత మొదటిది సూచితస్య సమాస ప్రభేదస్య ఉదాహరణం లిఖిత. సో, సమాసాల్లో ఇలా కూడా రావచ్చండి. సో, ఇందాక మనం చూసిన ప్రశ్న పత్రంలోనేమో పదం ఇచ్చి దాంటి విగ్రహ వాక్యం ఇచ్చి దానికి సమాసం పేరు సమస్త పదం రాసి సమాసం పేరు రాయమన్నారు. ఇక్కడేమో మనకి సమాసం పేరు ఇచ్చారు. ఇచ్చి దాని యొక్క ఉదాహరణ రాయమంటున్నారు. కాబట్టి ఇది కూడా ఇంకొంచెం దానంటే క్లిష్టత పెరిగిందిక్కడ. కాబట్టి తృతీయ తద్విష రాయమన్నారు. లేకపోతే ద్విగు సమాసం ఈకారాంతం. సో, ఇందులో కూడా ద్విగు సమాసంలో మీకు నపుంసకలింగం కానీ లేతే స్త్రీలింగం ఈకారాంతం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం అడిగారో దాన్ని బట్టి. ఆ తర్వాత వ్యధికరణ అట్లా సమాసాల పేర్లు ఇచ్చి ఇప్పుడు ఉదాహరణలు రాయమన్నారు. ఓకే. సో, మేడం ద్విగుహు అని ఉంటే ఇప్పుడు త్రిలోకి అని రాయాలండి? త్రిలోకినా త్రిలోకినా లేతే ఏవైనా ఈకారాంతం రాయొచ్చు. ఈకారాంతం త్రిలోకి అని రాస్తే సరిపోతుంది అంతేనండి. అంతే రాయాలి. అదే అడిగాడు కదా! ఉదాహరణను రాయమన్నాడు అంతే.
విగ్రహవాక్యం అక్కర్లేదు. అక్కర్లేదు. అడగలేదు కదా! అడిగితేనే రాయాలి. లేకపోతే లేదు. ఓన్లీ ఉదాహరణం రాయమన్నాడు. ఒకవేళ మీ పేపర్‌లో విగ్రహ వాక్యం కూడా రాయమని రావచ్చు. ఓకే. కాబట్టి అలా అది కూడా రాయాల్సొస్తుంది. దీనికి 6 మార్కులు హాయిగా వస్తాయండి తేలిక. యాహ్! ఓకే. సో, కానీ అవి ఇచ్చి ఏ సమాసం రాయమంటే అది ఈజీ గాని ఇలా ఇచ్చి రాయమంటే ఇంక కష్టం. ఇలా ఇస్తే మనకి స్పెసిఫిక్‌గా అది అని తెలియాలి అది. ఎగ్జాంపుల్స్ గుర్తు తెలియాలి. అది. హ్మ్. ఓకే. సో, అది తర్వాత నెక్స్ట్ స్థూలాక్షరైః నిర్దిష్టానాం పదానాం విగ్రహవాక్యాన్ని లిఖిత. సో, ఇది కూడా లాస్ట్ పేపర్‌లో లాగానే సేమే. ఏవైతే బోల్డ్ లెటర్స్‌లో ఉన్నాయో దానికి విగ్రహ వాక్యం రాయాలి. సమాసం పేరు అడగలేదు. ఒకవేళ మీ దాంట్లో సమాసం పేరు అడగవచ్చు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత అధో నిర్దిష్టేషు వాక్యేషు రేఖాంకిత పదాన్ని పరిష్కృత. సో, ఇది కూడా కరెక్ట్ చేయాలండి అంతేను. సో, కాబట్టి త్వా, తుమ్, తవ్య ఇవి తద్ధిత ప్రత్యయాలు అని ఇచ్చాడు. కాబట్టి ఈ త్వా గాని లేకపోతే తుమ్ గాని, తుమ్ ఉన్నది తవ్య ఇవి కృత్ ప్రత్యయాలు, కృదంతాలు ఇవి. సో, అట్లా కరెక్ట్ చేసుకోవాలండి. అక్కడ ఏం తప్పులున్నాయని. తర్వాత విగ్రహ వాక్యం లిఖిత. సో, ఇవి కూడా కాంపౌండ్ పదాలు, సమస్త పదాలు. సో, ఇందాక చెప్పినట్టుగా ఎన్ని పదాలున్నాయో చూసుకోవాలి. దాంట్లో చూసుకొని 2 చొప్పున తీసుకొని దానికి విగ్రహ వాక్యం రాయాలి. సమాసం పేరు ఇక్కడ కూడా అడగలేదు. మీకు అడగొచ్చు. ఓకే. తర్వాత అధో నిర్దిష్టానాం తద్ధితాంతానాం విగ్రహ వాక్యం లిఖిత. కాబట్టి విగ్రహ వాక్యాలు వీటికి రాయాలి తద్ధితాంతాలకి. ఓకే. ఆ తర్వాత నిజంతం రూపం తస్య తవతు ప్రత్యాంత రూపంత లిఖత. సో, నిజంత రూపాలు రాయాలి. సో, గచ్చతి ఉదాహరణ ఇచ్చాడు. దానికి గమయతి లట్లకార ప్రథమ పురుష ఏకవచనం. గమితవాన్ అన్నది దానికి తవతు ప్రత్యాంత. ఇక్కడ కూడా సేమ్ అండి. ఉదాహరణ ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే జస్ట్ ఓన్లీ మీకు ఆ రూపం మాత్రం రాయమని అడగచ్చు. కాబట్టి అది చూసుకోవాలి. మీకు ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏమిచ్చారు అనేది. గణే అనర్హం పదం బహిష్కృత. సో, గణం అంటే ఇక్కడ 4 ఎన్నో ఇచ్చారు పదాలు. అందులోంచి ఏది 3 ఒక రకంగా ఉంటే, 1 ఒక రకంగా ఉంటుంది కాబట్టి, 1 వేరుగా ఉన్నది మీరు వేరు చేయాలి. కాబట్టి జిగమిష, విభూష, పిపాస, ఆడ్ మ్యాన్. దిశ. సో, కాబట్టి మిగతా అన్నీ కూడా సన్నంతాలు. ఒక్క విభూష తప్ప. కాబట్టి అది కాదు. అట్లా వాటిలో ఏంటి సంబంధం ఉన్నది అని చూసుకొని సంబంధం లేని దాన్ని వేరు చేసుకోవాలి. తర్వాత ఆడ్ మ్యాన్ అవుట్. ఏమండి? ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఓకే. ఆ తర్వాత సంయోజ్య గణనామ లిఖత. సో, ఇక్కడ సంయోజ్య అంటే మ్యాచ్ ఫస్ట్. సో, ఇది కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఏముందంటే, మనం మ్యాచ్ చేసేస్తాం గానీ, గణం పేరు రాయడం మర్చిపోవచ్చు. కాబట్టి 2 అడుగుతున్నాడు. సంయోజ్య గణనామ లిఖత అంటే మ్యాచ్ చేసి అది ఏ గణమో మీరు రాయాలి. సో, కాబట్టి ఇది ఫస్ట్ పదం ఇచ్చారు. పదం ఇచ్చి దాని లఘు, గురు చిహ్నాలు వాళ్ళే ఇచ్చారు. అలా 5 ఎన్నో ఇచ్చారు. సో, అన్నీ మ్యాచ్ చేయాలి ఫస్ట్. మ్యాచ్ చేసిన తర్వాత అది ఏ గణమో దాని ఎదురకుండా రాయాలి. ఓకే. సో, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటాయా? ఇది ఎన్ని విధాలైనా రావచ్చండి. ఇలాగే వస్తుందని ఏం గ్యారంటీ లేదు. ఈ ఏంటంటే గణాల్లో గణం లాస్ట్ పేపర్‌లో చూస్తే జస్ట్ గణం ఆహ్, అంకించమని ఇచ్చారు. గణం పేరు రాయమన్నారు. సో, ఇక్కడ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో రావచ్చు. ఓకే. సో, ఎట్లైనా రావచ్చు. సో, ఒక్క 2 మినిట్స్ అండి. వస్తాను నేను. బ్రేక్ తీసుకొని వస్తా. రాఘవః గురు లఘు గురు. గురు లఘు గురు.
లలన లఘు లఘు గురు లఘు లఘు గురు ఇది లక్ష్మీ కుమార్ గారు, ఇది అర్థమవుతుంది కానీ ఇప్పుడు మరి మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటే ఈ అంకెలు ఎక్కడ రాయాలండి? ఇప్పుడు 1 2 3 ఎక్కడ రాసి దానికి ఎదుర్కొంటా రాయాలి? అదే ఈ నెంబర్స్ ఇచ్చాడు కదా, అవి వీటికి ఆపోజిట్ లో రాసి అక్కడ గణం పేరు రాయాలనుకుంటా. ఇప్పుడు పైన ఇప్పుడు ముందు రాఘవహాకి చెప్పండి. రాఘవహాకి 1 ఉంది కదా, అదేంటి? గురువు లఘు గురువు. గురువు లఘు అవునండి, అది గురువు మూడోది అవుతుంది. అది మూడోది మూడోది. అవుతుంది. ఆ మూడో అక్కడ 3 దగ్గర రాయాలండి. 3 దగ్గర Opposite 1 అనే నెంబర్ వేసి 1 గుర్తులు వేసి పెట్టండి. గణం పేరు రాయాలి. 3 దగ్గర 1 అని రాసి అది అని రాయాలన్నమాట అండి. అప్పుడు ఏ గణం అది అది రాయాలి. ఆహాహా, ఆ, ఆ. రగణం అండి, అది అలా రాయాలి. అవునవును. లలన రగణం. దాని పక్కన గుర్తులు పెట్టుకుంటే మనకు కూడా తేలిక కదండి రాయటం. పదం రాసిన తర్వాత పక్కన గురువు లఘు లఘు అది పెట్టుకుంటే అప్పుడు తేలిక అవుతుంది. ఈ 2 మనం రాసుకోవాలి. మనం Question ఎలాగో paper ఇది లో. ఆన్సర్ పేపర్ ప్రయత్నం చేస్తాం కదా, అప్పుడు రాఘవహ రాసుకుని దానికి ఎదురుగా మూడోది రాఘవ అలా ఆ వర్డ్ రాసుకుని రాసుకోవాలి, దాన్ని రాసుకుంటేనే మనకు రగడమని తేలిక. రాసేస్తే సరిపోతుంది. రాఘవహ రాసి అది దానికి ఆన్సర్ రాసి గణం రాస్తే సరిపోద్ది. యాజ్ ఇట్ ఈజ్ ఎక్కించకుండా. అలా ఓకేనండి. ఏమో తెలియట్లేదండి అది. కానీ రాఘవహ మనకంతా అర్థమైపోయింది, కానీ ఎలా రాస్తే అది లేకపోతే అంతా వచ్చి కూడా లేకపోతే ఈ అంకెల్ రోజులో రైట్. టేబుల్ ఎక్కించేసుకుని ఆపోజిట్ లో ఈ లైన్ పెట్టుకుని రాయాలేమో అట్లా. అది ఈజీగా ఉంటుంది కొంచెం. లేకపోతే శుభ్రంగా రాఘవ రాసిన తర్వాత మూడోది గురువు లఘు గురువు అని రాస్తాము. తర్వాత గణం పేరు రాస్తాము. గణం పేరు రాస్తాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే రాఘవకి అది ఎదుర్కొంటాను దాని రాశాం కదా, అప్పుడు మ్యాచ్ అయిపోతుంది కదా. రాఘవకి ఎదుర్కొంటా మనం గురువు లఘు గురువు అని రాస్తాం. అది సరిపోద్దా ఏమో అని డైరెక్ట్ గా ఇదే ఇచ్చాం కదా, గణమే ఇచ్చాం కదా, దాని పక్కన మనం గణం పేరు రాస్తాం. ఆ నెంబర్ రాసాకంటే మనం ఇది ఇస్తే మనకు కూడా తేలిక గణం ఏదో రాసుకోవడానికి. లేకపోతే శుభ్రంగా ఆన్సర్ షీట్ మీద ఇలా రాసేయాలండి. రాఘవహ అని రాసి లఘువు గురువు లఘువు గురువు అని రాసి అప్పుడు రగణహ అని రాసేస్తే అయిపోతుంది. అదే నేను చెప్పింది, అదే చెప్తున్నారు. 3 రాసేస్తే అయిపోతుంది. నెంబర్స్ కూడా వేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది మేడం. మళ్ళీ కాపీ చేసుకునేటప్పుడు రాఘవహ 1 కదా, రాఘవహ దానికి ఆన్సర్ 3 కదా, 1 3 నెంబర్స్ కూడా వేసి అప్పుడు రగణహ అని రాస్తే సరిపోతుంది. అలా రాస్తే సరిపోతుందండి. సరే, అలా రాస్తేనే క్లియర్ ఉంటుందేమో అనిపిస్తుంది. అది ఆ గణంలో 1కి 3 మ్యాచ్ అవుతున్నట్టుగా మనం చెప్పినట్టు కూడా ఉంటుంది. దానికి నేను రాసినట్టు ఉంటుంది. అంటే వాళ్ళు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా అన్నారు, సంయోజ్య అన్నారు కదా, అందుకని మనం అక్కడ 2 ఆన్సర్స్ రాయాలి. 1 మ్యాచ్ చేయాలి, 2ది అది రాయాలి. గణాలు మాత్రమే రాస్తే సరిపోదు కదా, మనం నెంబర్ మ్యాచ్ చేయాలి కదా. అవును. ఓకే, ఏమైనా డౌట్ ఉందండి దీంట్లో? అంతా డౌటేనండి. చెప్పండి. ఎందుకంటే ఎలా రాస్తే అది అవుతుందా నేనంటున్నానండి. రాఘవహ గురువు లఘువు గురువు రాసి రగణహ అని రాయాలా అని అంటున్నానండి. యాక్చువల్గా అది బెస్ట్ అండి. సో మీరు మ్యాచ్ చేసిన తర్వాత మీరు దేనికి గణం రాస్తున్నారో కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో ఒక రాఘవహ అని రాసిన తర్వాత మీరు దాన్ని మ్యాచ్ చేసి దాన్ని ఎదురుకుండా రాశారనుకోండి, అది మీరు పదానికి రాశారా లేకపోతే అక్కడ ఇచ్చిన గణ విభాజానికి రాశారా అర్థం కాదు. కాబట్టి జస్ట్ ఆన్సర్స్ రాసినప్పుడు రాఘవహ అని రాసి దాన్ని
లఘు గురువులు రాసి అది ఏ గణమో దాన్ని ఎదుర్కొంటా రాయండి చాలా. అది ఇది అండి, ప్లస్ అది కరెక్ట్ అయిపోతుంది. అంటే సెకండ్ కాలంలో ఆ 3లో ఉంది కదండి, లఘు గురువు లఘు గురువు లఘు గురువు 3 ఓకే. అని నెంబర్ ఉంది కదా, ఆ 3 సో ఇప్పుడు ఎలా రాయాలంటే రాయాలా అని డౌట్. వినండి, 1 రాఘవ అని ఉంది కదా. సో 1 అది ఏంటది? రా అంటే గురువు, ఘ అంటే లఘువు, వహ అంటే ఘ అంటే లఘు, తర్వాత వహ అంటే గురువు. కాబట్టి గురు లఘు గురు. సో అది ఎక్కడ ఆ నంబర్ తీసుకుని మీరు అక్కడ రాయాలి. ఆ ఆ నంబర్ నెంబర్ కూడా రాయాలి. రాసి అప్పుడు గణం నెంబర్ రాసి గణం గణం రాయాలి, పేరు గణం పేరు కూడా రాయాలి. అవును, అది కరెక్ట్. అది అది కరెక్ట్ వే. ఓకే, ఓకేనండి, రైట్. తర్వాత ఓకే. లఘు గురు చిహ్నాన్ని అంకయిత్వ ఛందసః నామ నిర్దేశిత. సో ఇది కూడా లఘు గురువులు రాసుకుని 3 చొప్పున వేరు చేసుకుని అప్పుడు ఏ గణమో చూసుకుని అవి ఏ వృత్తంలో ఉన్నాయో ఆ వృత్తం పేరు అక్కడ రాయాల్సి వస్తుంది. ఛందసః అంటే వృత్తాలేనండి? వృత్తమేనండి. ఛందసః వృత్త, ఆ 3 వృత్తాల్లో ఏదో వస్తుంది. ఏదో ఒక వృత్తం అవుతుంది. ఓకే. తర్వాత హనుమాన్ అబ్దిం అతరత్ దుష్కరం కిం మహాత్మనం. సో ఇది లక్షణం రాయమని లేదు, ఇంకా రాయక్కర్లేదండి. అక్కర్లేదండి, అడగకుండా ఏది కూడా ఇవ్వద్దు. అదే అడగలేదండి ఇక్కడ. మీరు అడగంది రాసిన లాభం లేదని ఇందాక కూడా చెప్పాను. అదే కానీ అంటే లక్షణమే కష్టంగా ఉంది కదా, ఇక్కడ అడగలేదా? మీకు టైం వేస్ట్ కూడా అవుతుంది, అడగంది రాస్తే మార్కులు కూడా రావు. ప్రిపేర్ అయితే అవ్వాలి, లక్షణం కూడా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి. 100% ప్రిపేర్ అవ్వాలి. అడుగుతారో లేదో మనకు తెలియదు, ఏది అడుగుతారో కూడా తెలియదు. కాబట్టి అన్ని ప్రిపేర్ అవ్వాలి, ఏది వస్తే అది రాయాలి అంతే. కాబట్టి ఆ తర్వాత ఇది ఏ అత్ర కహ అలంకార, ఏ అలంకారము లేకపోతే స్వభాషయ సంస్కృత భాషయ వా వివృణత, ఏ భాషలో అయినా సరే దాన్ని వివరించాలి. అక్కడ ఏ అలంకారము, ఎందుకు ఆ అలంకారము అన్నది కూడా వివరించాలి. ఓకే. సో అలంకారం పేరు రాయాలి, అది ఎందుకు అయింది అని కూడా రాయాల్సి వస్తుంది. తర్వాత 4వ రోమన్ లెటర్ 4లో ద్వయోహ అన్వయార్థం కన్నడ భాష ఆంగ్ల. సో ఇది సేమ్ అండి, అన్వయార్థం రాయాలి ఇక్కడ. ఇవి మనకి సుభాషితాలు. సో లాస్ట్ పేపర్లో మనకి అక్కడ అన్వయార్థము ఇంకా తాత్పర్యం కూడా అడిగినట్టున్నారు. ఇక్కడ పేపర్లో మాత్రం ఓన్లీ అన్వయార్థం మాత్రమే అడిగారు, తాత్పర్యం అడగలేదు. కాబట్టి అక్కడ ఏ ఇన్స్ట్రక్షన్ ఉంటే దాని ప్రకారం మీరు రాయాలి. మార్కులు సేమే, 8 మార్కులు ఇచ్చాడు, కానీ ఇక్కడ తాత్పర్యం అడగలేదు, ఓన్లీ అన్వయార్థం మాత్రమే అడిగాడు. అక్కడ 3 సుభాషితాలు అడిగారు, ఇక్కడ 2 అడిగాడు. అవును. సో అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా రాయాలి, ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ మార్కులు ఉంటాయో తక్కువ దీనికి అప్పుడు ఆలో తాత్పర్యం ఒకటే రాయమన్నారండి. ఇంకే ఏమండి, అదే కింద ఓన్లీ తాత్పర్యం రాయమన్నారు, అది సుభాషితాలేనండి. ఓకే, కింద ఇంకోటి ఇచ్చారా? ఏకస్య తాత్పర్యం. ఓకే, అది సుభాషిత. సో ఓకే, అది కూడా సుభాషితాలే, తాత్పర్యం. సో అంటే జస్ట్ మోడల్ పేపర్ కాబట్టి ఈ విధంగానూ రావచ్చు, ఆ విధంగానూ రావచ్చు, ఎట్లయినా రావచ్చు, కాంబినేషన్లో కూడా రావచ్చు. సో మనకు తెలియదు కాబట్టి ఎట్లయినా రావచ్చు. ఆ తర్వాత పద్యద్వయస్య పదవిభాగం లిఖత. సో ఇక్కడ కూడా ఇలా స్ప్లిట్ చేశారండి. ఒకటేమో పదవిభాగం రాయమని ఇచ్చారు 2 శ్లోకాలకి, ఇంకోటేమో ఒక శ్లోకానికి అన్వయ రచన రాయమన్నారు. సో ఇట్లా వేరు చేశారు దాన్ని. ఓకే, అంతే. దీనికంటే సుభాషితంలో అన్ని రాయమంటారు, ఈజీ అనుకో. అదే ఈజీ, అవును, ఒకేసారి పనిపోతుంది. లేకపోతే అన్నిటికీ పదవి భాగం అయితే రాసుకోవాలి కదా, లేకపోతే తాత్పర్యం రాయాలంటే రాయక్కర్లేదు కానీ, బట్ అన్వయార్థం రాయాలంటే మాత్రం మీరు పదవి భాగం తప్పకుండా చేసుకోవాలి. ఆ తర్వాత కహ కం అవదత్ ఇది సంస్కృతేన లిఖిత, ఏది ఎవరితో అన్నారు అని ఇది కూడా అదే ఇచ్చారు. సో 6కి 6 రాయాలి. సో ఒక్కొక్క మార్కుకే లెక్క ఇది. అంటే ఒకే ఆన్సర్ లో 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చేలా రాయాలన్నమాట. ఇప్పుడు హరహ తపసి
నిమగ్న సస్య మన్ ఆకర్షణీయం అని ఇస్తే కహ రెండు రెండు ఒకటేనండి. ఎవరు ఒకటే ఒకటే ఒకళ్ళే అన్నారు ఇంకోళ్ళతోటి 2 వాక్యాలు అన్నారు. ఎవరు ఎవరితో అన్నారు అని ఇప్పుడు ఎవరు ఎవరితో అన్నారంటే 2 దాంట్లోనే వస్తాయి కదండీ ఆన్సర్. అవునండి. తర్వాత అంతలింగ విభక్తి వచనాన్ని లిఖత. సో ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మామూలు మన శ్లోకాల నుంచే తీసుకుంటారండి యూజువల్లీ. సో కాబట్టి అంతలింగ వచనాలు రాయాలి. ఏ అంతము, ఏ లింగము, ఏ విభక్తి, ఏ వచనము ఇవన్నీ కూడా రాయాలి. ఓకే. ఒకవేళ క్రియ జగతః అంత అంటే జగతః అంత అంత అంటే దానికి అవుతుంది. కాదు, జగత్ జగత్ తకారాంత పదం కదా, తకారాంత తకారాంతం అది. సో అక్కడ ఇక్కడ ఇచ్చినవి విభక్తులు ఉంటాయి వీటికి. కాబట్టి ధ్యానంగా ఉండాలి. అక్కడ ఏ విభక్తిలో ఇచ్చారన్నది చూసుకోవాలి. అదే కదా విభక్తి రూపంలో విభక్తి కూడా రాయాలి. ఏ విభక్తిలో ఉంది? జగతః అంటే షష్ఠీ ఏకవచనంలో ఉంది. కాబట్టి షష్ఠీ ఏకవచనం. సో ఇది ప్రాతిపదిక తీసుకోవాలి. ప్రాతిపదికం రాయాలి. అప్పుడే మీరు అంతం రాయగలుగుతారు. అది ఏ ప్రాతిపదికం? జగత్ తకారాంత ప్రాతిపదికం అని. ఓకే. సో కాబట్టి అది ఏ అంతము అని చూసుకోవాలి. ఏ వచనము, ఏ లింగము, ఏ విభక్తిలో ఉంది. సో ఇది మామూలు మన సుబంత్ పదాలకైతే ఇలా రాయాలి. ఒకవేళ క్రియాపదం ఇస్తే గనక అప్పుడు దానికి మీరేం రాస్తారంటే అప్పుడు ధాతువు తీసుకోవాలి. అది ధాతువు తీసుకోవాలి. అది ఏంటి? పరస్మైపద, ఆత్మనేపద, లేకపోతే ఏంటి రాయాలి? ఆ తర్వాత ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష ఏం రాయాలి? ఆ తర్వాత ఏ వచనం? ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా ఇవి రాయాలి వాటికి. ఓకే. సో అది జాగ్రత్తగా ఉండండి. ఓకే. తర్వాత సంస్కృతైన వప్పని వస్తుందండి. వపుహుకి వపునండి ఉకారాంత పదం. వపు ఉకారాంత. వపు వపుహు. ఓకే. తర్వాత సంస్కృతైన ఉత్తరం లిఖత. ఇవి కూడా ఎక్కడి నుంచైనా రావచ్చండి. బట్ ఇక్కడ ఎక్కువగా నాకు కనిపిస్తున్నది ఈ సాహిత్య పరిచయం నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కువగా. ఓకే. సో ఆ తర్వాత ప్రతి విషయం దశభిః వాక్యైః సంస్కృతేన లఘు టిప్పణీం లిఖత. సో ఇది ఎస్సీ ఇది. ఒకటి ఏదైతే ప్రతి విషయం దశభిః వాక్యైః ద్వయోః. సో 2 తీసుకుని రెండిటి మీద 10 వాక్యాలు రాయాలి. సో ఇది కొంచెం యాక్చువల్ లెంగ్తీ అయిపోయింది. లాస్ట్ పేపర్‌లో మీకు ఒకటే తీసుకుని 10 వాక్యాలు రాయమన్నారు. ఇక్కడ 2 తీసుకుని రాయమంటున్నారు. ఓకే. బట్ 5 మార్కులే. సో కాబట్టి ఒక్కొక్క దానికి 2.5 మార్క్స్ యాక్చువల్‌గా. ఏంటండి? అది మార్క్స్ మాత్రం సేమ్ మార్క్స్ ఇచ్చారు. అంటే చిన్న చిన్న వాక్యాలు రాయాలండి. కర్త, కర్మ, క్రియ ఉండేలా రాసేసేయటమే గబగబా చిన్నగాని. లాస్ట్‌ది కూడా మళ్ళీ ఎస్ఏ క్వెషన్. ఏకం విషయం అధికృత్య అబో సంస్కృతేన దశవాక్యాన్ని లిఖిత. సో ఇది కూడా 10 ఇది ఓకే. సో అది కూడా ఇచ్చారు. యూజువల్లీ ఇప్పుడు అలా ఏం రావట్లేదండి. లెటర్ రైటింగ్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఒక్కటే ఎస్సే వస్తుందండి. నాకు తెలిసి అంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక లెటర్ రైటింగ్, ఒక ఎస్సే వస్తుంది షూర్‌గా. ఓకే. ఆరోగ్యం. సో కొన్నిటికి అవుట్‌లైన్స్ మీకు 11th చాప్టర్‌లో ఇచ్చారండి. అది చూసుకోవచ్చు. సో అవుట్‌లైన్ ఎట్లా అంటే 11th చాప్టర్‌లో చూస్తే గనుక మీకు ఇప్పుడు ఫస్ట్‌లో మీకు ప్రబంధ రచన అని జస్ట్ ఎలా రాయాలి అని ఇచ్చారు. తర్వాత సంస్కృత భాష దాని మీద వాళ్ళు ఆల్రెడీ ఎస్సే రాసుంది. వార్తాపత్రిక మీద ఉంది. దూరదర్శనం మీద ఉంది. ఆ తర్వాత కొన్ని ప్రబంధ విషయాః ఇచ్చారు వాళ్ళు. ధేనుః అంటే ధేన్వాః అంగాని, వాటి అంగాలేంటి? ధేనుషు జాతయః వాటి జాతులేంటి? అవి ఏం తింటాయి? వాటి ఉపయోగం ఏంటి? గోపాలః తస్య కర్తవ్యం వాళ్ళ యొక్క అతని యొక్క కర్తవ్యం ఏంటి? గోభక్తిః అస్మాకం కర్తవ్యం మన కర్తవ్యం ఏంటి? సో ఇట్లా కొన్ని విషయాలు ఇచ్చి వాటిలో
పాయింట్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ పాయింట్స్ మీద మీరు దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు అని. సో ఎస్సే రైటింగ్ రాసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా, బుక్‌లో ఉన్నది ఇచ్చినా, లేకపోయింది ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే, ఫస్ట్ అది చూడంగానే రాయడం మొదలుపెట్టకుండా ఒక 2 సెకండ్స్ మేబీ దాని మీద ఆలోచించి, దానిలో మీరు కవర్ చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటో మేబీ మీ ఆన్సర్ షీట్‌లోనూ ఒక పక్కగా రాసుకోవచ్చు. మార్జిన్ ఉంటుంది గదా! ఆ మార్జిన్‌లో మీరు ముందర రాసేసుకోవచ్చు. ఏ పాయింట్స్ మీరు కవర్ చేయాలని. అప్పుడు దాని ప్రకారం మీరు రాసుకుంటే గనక ఏది మిస్ అవ్వకుండా రాయగలుగుతారు. అది ఈజీ అవుతది. అలాగే ఎస్సేకి నార్మల్‌గా ఎట్లా అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. టాపిక్ ఇంట్రడక్షన్. మనకేమి ఇచ్చారో సబ్జెక్ట్ దాని ఇంట్రడక్షన్. ఆ తర్వాత బాడీ అంటే దానిలో రావాల్సిన కంటెంట్ ఏంటి అన్నది. ఆ తర్వాత ఉపసంహారం అంటే దాని కంక్లూషన్ ఏదైతే ఉందో అది రాస్తాం. కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎస్సే రాసినప్పుడు. జస్ట్ అంటే సంబంధం లేకుండా మనం ఎస్సే రాయకూడదు. మనకు గుర్తొచ్చింది కదా అని వెంటనే అక్కడ రాసేయడం కాదు. సో అది అందుకని మార్జిన్‌లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని ఒక్కసారి దాన్ని కొంచెం అరేంజ్ చేసేసుకొని అప్పుడు రాయడం స్టార్ట్ చేయండి. ఓకేనా అండి? ఆ! ఓకే. వస్తాను. సరే. అది ఇప్పుడు మీరే ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలండి. ఇంకా ఐ థింక్ నా నుంచి ఇంకా చెప్పాల్సింది ఇంకేం లేదు. ఇక్కడ 240 అంటే విగ్రహవాక్యం లిఖితాలో భూత బలి సమర్పణం అన్న దగ్గర భూత బలికి భూతేభ్యః బలిః అని రాస్తామండి. హ్మ్. భూత బలి సమర్పణం అంటే హ్మ్. సమర్పణం అంటే భూత బలి కోసం సమర్పణం గదా! భూత అంటే బలికి అయ్యా భూత అరే అంటే బలయే బలయే అని వస్తుందంటారు. అప్పుడు బలి అంటే బలేహే హరిహి హరేహే. ఓకే. బలహే షష్ఠిలో రాయాలంటారా? భూత బలేహే చతుర్థిలోనే. అరయే వస్తుంది కదండి. బలయే బలయే బలయేలాగా కరెక్ట్. ఓకే. ఒక్క నిమిషం. భూత బలి సమర్పణమా? భూతేభ్యః బలిః భూతాల కోసమని ఆహారము. దాని యొక్క సమర్పణం కాదు కదా! భూత బలి కోసం. భూతాల కోసం ఆహారము. ఆ ఆహారం యొక్క సమర్పణం. ఓకే. షష్ఠియే వస్తుంది. షష్ఠినే వస్తుందండి. ఆహారం అంటే యొక్క సమర్పణం అని కదా! భూత బలేహే బలేహే అని రావాలి. కరెక్ట్. షష్ఠి రావాలండి. భూత బలి కోసం సమర్పణం కాదు కదా! భూతాల కోసం ఆహారము దాని కోసం సమర్పణమా? లేతే దాని యొక్క సమర్పణమా? వాక్యంలో ఇచ్చారా? లేదండి. ఇక్కడ విగ్రహవాక్యం రాయమని చెప్పిన భూత బలి సమర్పణం అన్నారు. ఓకే. భూత పురుష సేవ. బలేహే అనే రావాలండి. నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసి మీకు ఆన్సర్ పెడతాను నేను. నాకు ఒకసారి అది మెసేజ్ చేయండి పద్మజ గారు. మళ్ళీ నేను మర్చిపోతానేమో. తప్పకుండా చేస్తాను. చతుర్థినే వస్తుందండి కదా, చతుర్థినే రావాలండి. అంటే అది అంటే చతుర్థి అంటే మనకి అది కరెక్ట్‌గా సరిపోవాలి కదా! ఇప్పుడు భూత బలి అంటే భూతేభ్యః బలిః భూతాల కోసమని ఆహారము. ఆ ఆహారం యొక్క సమర్పణ ఉంటుంది గానీ, ఆహారం కోసం సమర్పణ ఉండదు గదా!
భూతబలిని భూతముల సమర్పించడం. కోసం భూతముల కోసం సమర్పణ. ఆహా! మీరు మధ్యలో బలిహి మర్చిపోతున్నారు. బలిహి అంటే అక్కడ ఆహారం అని అర్థం. అవునండి, ఆ! భూతముల కోసం బలి. అవును. అదే అక్కడ కరెక్టే వచ్చింది కదా! భూతేభ్యః బలిహి. ఆ, అదే అదేనే వచ్చింది. భూత అక్కడ కరెక్టే. ఆహ్, బలి తర్వాత సమర్పణానికి ఈ రెండిటికి మధ్యలో సంబంధం ఏంటి? వాటి కోసమని వాటి ఆహారం యొక్క సమర్పణ గదా! ఆహారం కోసం సమర్పణ గాదు. కాబట్టి షష్ఠినే రావాలి అని నా ఉద్దేశము. బట్ ఎనీవే ఒకసారి నేను కనుక్కుంటానది. చూస్తాను నేను. ఓకే. మహోదయ్, ఆ! క్రియార్థః దానికి విగ్రహ వాక్యం సమాస నామం రాయాలి. క్రియార్థః క్రియా అది ఓకే. ఆ! క్రియార్థః ఆ! అది దానికి విగ్రహ వాక్యం అర్ధస్య అని వస్తుందండి. క్రియార్థః అంటున్నారా మీరు? క్రియార్థః. క్రియార్థః. ఓకే. సో, అర్ధస్య అని ఎందుకొస్తుంది? ముందర క్రియాయాః అర్ధ క్రియ యొక్క అర్ధః అర్థం కదా! క్రియా క్రియాయాః అర్ధః ఆ! అంతేనండి. అవును. క్రియాయాః అర్ధః అంటే షష్ఠీ తత్పురుష. అవును. ఆహా! అలాగే. చెప్పండి. బ్రేక్ అయిందండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. మనుష్య దేవః హ్మ్. మనుష్యాణం దేవః అండి. అవునండి. హ్మ్. ఆయ్, ఆయ్. మనుష్యుల యొక్క దేవః అని. మనుష్య షష్ఠీ తత్పురుష అది సమాసం. షష్ఠీ తత్పురుష. అవును. సో, మళ్ళీ మనం క్లాసు జూలై ఎండ్‌కి గాని, ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో గాని పెట్టుకుందాం ఒకటి. ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగొచ్చు. ఈ లోపల డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే. 99% వీలైనంత వరకు దాంట్లో రిప్లై చేస్తాను. ఓకే. వాయిస్ మెసేజ్ అయినా పెట్టొచ్చండి. లేతే అంటే టైప్ చేయడం కష్టం అనుకుంటే వాయిస్ మెసేజ్ కూడా ఈజీ అది. మీరు వాయిస్ మెసేజ్ పెడితే నేను రిప్లై చేస్తాను. ఓకే. మీ వాట్సాప్ నెంబరు మామూలు నెంబరేనండి? మామూలేనండి. ఇండియాలో ఏ నంబర్ మన గ్రూప్‌లో ఏదైతే ఉందో అదే నంబర్ అండి. వాట్సాప్ మనం ఎక్కడికెళ్ళినా గూడా అది ఉంటుంది గదా! సో, కాబట్టి దానిలో. సో, 9618251907 అండి నా నంబరు. 9618251907. ఓకే, ధన్యవాదాలు. ఓకే. 4 లెవెల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందండి? ఏముంటుంది? ఏముండదు. మీరేం చేయాలనుకుంటే అది ఉంటుంది. 4 లెవెల్స్ సంస్కృత భారతి వాళ్ళు ఓన్లీ 4 లెవెల్స్ ఎగ్జామ్స్. సో, వాళ్ళేం చేశారంటే మనకి ముందరికెళ్ళడానికి ఏదేదైతే అవసరమో ఫర్దర్ మనం ఏదైనా స్టడీ చేయాలన్నా, లేతే ఇంకేమైనా ఆహ్, మనం మనంతట మనం ఏదైనా చదువుకోవాలన్నా, ఇప్పుడు బహుశా ఇప్పుడు ఎవరైనా భగవద్గీత చదువుకోవాలనుకోవచ్చు. లేకపోతే రామాయణం చదువుకోవాలి. లేతే ఇంకేదైనా చదువుకోవాలనుకోవచ్చు. అలా చదువుకునే దానికి మనకి ఏంటి అవసరమో ఏ అంశాలు అవసరమో అవన్నీ గూడా వాళ్ళు ఈ 4 లెవెల్స్‌లో కవర్ జేశారు. సో, కాబట్టి ఇప్పుడు మనకి
ప్రవేశాల చూస్తే గనక మనకది ఎక్కువగా గ్రామర్ లైక్ ఎక్కడ విభక్తులు, ఏ విభక్తి ఎక్కడ వాడాలి, లేకపోతే ఏంటి అన్నది. ఆ తర్వాత మనకి క్రియా రూపాలు ఏమేమి ఉన్నాయి. 5 మొత్తానికి 5 నేర్చుకున్నాం మనం. సో, అవి అలాగే మనకి కృదంతాలు నేర్చుకున్నాం. అలాగే పరిచయ లెవెల్‌లోకొచ్చేటప్పటికి మనం కర్మణి ప్రయోగం ఎక్కువగా నేర్చుకున్నాం. తర్వాత విశేషణాలు నేర్చుకున్నాం. ఆ విశేషణాలకి రూల్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకున్నాం. తర్వాత అక్కడి నుంచే మనకి పరిచయం నుంచే స్లోగా అన్వయం ఎలా చెయ్యాలి? ఏదైనా శ్లోకం ఇస్తే దాన్ని పదవిభాగం ఎలా చేయాలి? ఆ తర్వాత దాని అన్వయం ఎలా మనం చేసుకోవాలి? మళ్ళీ సందులు నేర్చుకున్నాం. సందులు చాలా ఇంపార్టెంట్. సందులు మనకు వస్తే కానీ మనం ఏది గూడా పదవిభాగం చేయలేం. చాలా కష్టం. ఎందుకంటే సందులన్నది అన్ని చోట్ల ఉంటాయి. సమాసాల్లో గూడా మనం సంధి చేయాలని ఇప్పుడు నేర్చుకున్నాం. కాబట్టి సందులు నేర్చుకున్నాం పరిచయాలు. కొన్ని అక్కడ నేర్చుకున్నాం. కొన్ని శిక్షలో నేర్చుకున్నాం. వ్యంజన సంధిను విసర్గ సంధి మనం శిక్షలో నేర్చుకున్నాం. సో, శిక్షలో మనం శత్రు ప్రత్యయాంతాలు, శానష్ ప్రత్యయాంతాలు, సో, ఇవన్నీ కూడా కృదంతాలు నేర్చుకున్నాం. ఇంకా సత్సప్తమి ప్రయోగం నేర్చుకున్నాం. ఆ ప్రయోగం ఏంటి అన్నది. అలాగే కోవిదలోకొస్తే సమాసాలు ముఖ్యమైనవి సమాసాలు. అన్నిట్లో కావ్యాల్లో, శ్లోకాల్లో చాలా చోట్ల మనకి చాలా సమస్త పదాలు మనం చూస్తాం కాబట్టి, ఆ సమస్త పదం ఏంటి అంటే సమాసాలవి. కాబట్టి అది నేర్చుకున్నాం. ఎన్ని రకాలుంటాయి ఏంటి అని. అలాగే మనం ఇక్కడ చాలా ముఖ్యమైనది రఘువంశం శ్లోకాల యొక్క అన్వయ రచన చూసుకున్నాం. రఘువంశం శ్లోకాలు కాళిదాసు రాసినటువంటి రఘువంశం నుంచి. సో, చాలా కష్టమైనవి. బట్ ద్వితీయ సర్గలో ఇంకా కొంచెం ఈజీగానే ఉన్నాయి. ఇంకా మిగతా సర్గల్లో ఇంకొంచెం కష్టంగా ఉంటాయి. కాబట్టి ఇది మనం బేసిక్‌గా ఏంటంటే మనకి ఏమేమి అవసరమో ఫర్దర్ మనంతట మనం స్టడీ చేసుకోవడానికి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ 4 లెవెల్స్‌లోని ఇవ్వడం జరిగింది. సో, ఎవరైనా గనుక దీని మీద ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే గనక ఏ డైరెక్షన్‌లోనే వెళ్ళొచ్చు. సో, ఎవరైనా గనక ఇంకా గ్రామర్ మీద ఇంట్రెస్ట్ ఉండి గ్రామర్ నేర్చుకోవాలి అని అట్లా అనుకుంటే గనక లఘు సిద్ధాంత కౌముది చేయొచ్చు మొదలు. లేకపోతే డైరెక్ట్‌గా మీకు టైం ఉండి అంత పేషెన్స్ ఉంది అనుకుంటే అష్టాధ్యాయి గూడా నేర్చుకోవచ్చు. అది గూడా నేర్పించేవాళ్ళున్నారు. నేర్చుకోవచ్చు అది గూడా. లఘు సిద్ధాంత కౌముది అయితే కొంచెం అది ఈజీ ఏం గాదు. అది గూడా కష్టమే. దానిలో గూడా ఆల్‌మోస్ట్ ఒక 1200 సూత్రాలుంటాయి. వేరే వేరే ప్రకరణలుంటాయి. లైక్ సంధి ప్రకరణం ఉంటుంది. లేకపోతే సంజ్ఞా ప్రకరణం ఇవన్నీ గూడా చాలా డిఫరెంట్. సుబంత ప్రకరణం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది గూడా అంటే అన్నిటికి ప్రతిదానికి గూడా చాలా టైం పడుతుంది. అలా నేర్చుకోవచ్చు. లేదు నేను నా అంతట నేను ఏదైనా గ్రంథం చదువుకుందాం అనుకుంటే అలా గూడా చదువుకోవచ్చు. అప్పుడు స్లోగా ఒక్కొక్క శ్లోకం తీసుకొని దాన్ని పదవిభాగం చేసుకుంటూ, దాని అన్వయ రచన చేసుకుంటూ అట్లా గూడా మీ అంతట మీరు నేర్చుకోవచ్చు. లేదు ఎవరైనా ఎంఏ అవి కట్టాలి అనుకుంటే కూడా అది గూడా కట్టొచ్చు. కొన్ని యూనివర్సిటీస్ ఇస్తున్నాయి కోవిదా బేసిస్ మీద మాస్టర్స్ చేయడానికి. సో, ఇదివరకు తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు ఆచార్య అని ఉండేది దానికి. అది కోవిదా బేసిస్ మీదే ఇచ్చేవారు. ఇప్పుడు మిగతా కొన్ని యూనివర్సిటీస్ ఇస్తున్నాయి. అది ఎగ్జాక్ట్‌లీ నాకు తెలీదు. మీకెవరికైనా కావాలి అని నాకు మెసేజ్ చేస్తే గనుక నేను కనుక్కొని చెప్పగలుగుతా. బట్ చేసిన వాళ్ళున్నారు. చేస్తున్నారు యాక్చువల్‌గా. ఉస్మానియా ఇస్తోందండి. ఉస్మానియా. ఓకే. సో, ఉస్మానియా వాళ్ళు మా ఇస్తున్నారు. ఫ్రెండ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ చేస్తుంది. అవును. చాలా మంది అంటే నా స్టూడెంట్ ఒక అమ్మాయి గూడా చేసింది. బట్ ఎగ్జాక్ట్‌లీ ఎక్కడి నుంచని నాకు గుర్తులేదు. కావాలంటే నేను కనుక్కొని చెప్పగలుగుతాను. ఓకే. సో, కోవిదాతోనే కోవిదా బేసిస్ మీదేనండి. కోవిదా పాస్ అయిన తర్వాత ఎంట్రన్స్ ఉందో లేదో కూడా గుర్తులేదు. అది కూడా కనుక్కుంటానండి నేను అమ్మాయిని. కనుక్కొని చెప్తాను మీకు. సో, బట్ బేసిస్ మాత్రం కోవిదా కంప్లీట్ చేయాలి. కోవిదా కంప్లీట్ చేస్తే దాని మీద మీకు అడ్మిషన్ రావచ్చు. సో, అలా ఎంఏ చేసుకోవచ్చు. సో, రకరకాలండి. చాలామంది డిఫరెంట్ వేస్ వెళ్తున్నారు. కొందరు ఇప్పుడు టీచింగ్‌లోకి గూడా వస్తారు.
సో, మీరు ఎవరైనా గనక ఇప్పుడు మన సైట్‌లో చూస్తే లైక్ ఆనంద బ్రహ్మాల చూస్తే ఇప్పుడు ఆహ్, నేను ఒక టీచర్ అయితే ఇంకొక టీచర్ గూడా ఉన్నారు విద్య అని. ఇంకొక టీచర్ ఉంటారు సాహితి అని. సో, సాహితి షీ వాస్ మై స్టూడెంట్. తను నా స్టూడెంట్. సో, తను ఆహ్, టీచింగ్‌లోకి గూడా వచ్చింది. తనిప్పుడు సెకండ్ బ్యాచ్ హ్యాండిల్ చేస్తోంది. ఒక బ్యాచ్ ఆల్రెడీ కంప్లీట్‌గా కోవిద వరకు హ్యాండిల్ చేస్తుంది. రెండో బ్యాచ్ హ్యాండిల్ చేస్తోంది. తను ఎంఏ పూర్తి చేసింది. పీహెచ్‌డీకి గూడా ఇప్పుడు క్లియర్ అయింది తనది. సో, అట్లా డిపెండ్స్ మీరు ఏం చేయదలుచుకున్నారు. మీకెంత టైం ఉంది. సో, దీని మీద. సో, దాన్ని బట్టి మీరు ఏ రూట్ అయినా తీసుకోవచ్చండి. ఓకే. రా ఒక ఒక్క స ఒక్క చెప్పండి. ఒక్క సందేహం. ఇప్పుడు చెప్పండి. మనం నేర్చుకున్న సందులు కానివ్వండి, సమాసాలు కానివ్వండి, అలంకారాలు కానివ్వండి, ఇవేనా ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయా వీటిల్లో? మనం సందులు నేర్చుకున్న సందులు, సమాసాలు అయితే సందులైతే ఇవేనా అంటే కొన్ని ఉన్నాయండి. ఇంకా 1, 2 వదిలేసారు వాళ్ళు చెప్పలేదు మీకు. అంటే అవి కొంచెం కష్టమని. బట్ ఇవి అన్నీ కవర్డ్ మోర్ ఆర్ లెస్. ఆల్మోస్ట్ 90% కవర్ అయిపోయినాయండి. అలాగే సమాసాల్లో కూడా ఐ థింక్ కొన్ని కవర్ అవ్వలేదు. బహువ్రీహి సమాసం మొత్తం ఐ థింక్ కాదు. కర్మధారయ సమాసం మొత్తం 9 అనుకుంటాను. మనకు 6 ఇచ్చారు. ఇంకా 3 ఉన్నాయి. సో, అవి అంటే అవి కూడా నేర్చుకోవచ్చు కావాలంటే. సమాసం పుస్తకంలో అవి కూడా ఉన్నాయి. అవి కూడా నేర్చుకోవచ్చు. సో, బట్ అవంత ఎక్కువ మనకి ఎగ్జాంపుల్స్ కనిపించకపోవచ్చు. మేబీ అందుకనే వాళ్ళు కూడా బుక్‌లో ఇంక్లూడ్ చేయలేదేమో. సో, అట్లా. అలాగే కృదంతాలైతే అలంక చాలా ఉన్నాయండి. మనం కవర్ చేసింది ఓన్లీ ఒక 10%. 10-20% కవర్ చేసామేమో. ఇంకా చాలా ఉన్నాయండి. అంటే అన్నీ గూడా మనం కవర్ చేయలేకపోవచ్చు. నేర్చుకున్నా గూడా. చాలా ఉన్నాయి. అంటే అలంకారాలండి? అలంకారాలు కూడా ఉన్నాయండి ఇంకా. మనకిచ్చినవి కొన్నే. చాలా ఉన్నాయి. అలా. అలాగే ఛందస్సు గూడా చాలా ఉన్నాయి. మనకిచ్చింది ఓన్లీ ఛందస్సులో ఓన్లీ ఆహ్, 4 వృత్తాలు. 3 4 వృత్తాలు. నాలుగో, ఐదో ఇచ్చారు. అనుష్టుప్ ఛందస్సు, వసంత తిలక, వజ్ర ఇంద్ర వజ్ర, ఉపేంద్ర అండ్ ఉపజాతి 5 ఇచ్చారు కాబట్టి ఇంకా ఉన్నాయండి. చెప్పాను కదా! ఛందస్సులో అయితే సౌమ్య గారిది మొత్తం 21 వీడియోస్ ఉన్నాయి. అవి చూసుకోవచ్చు. అవి ఒక్కొక్కటి ఎంత 10 నిమిషాలు, 15 నిమిషాలు అంతే. బట్ అది అంత అంటే అర్థమైనట్టే ఉంటుంది. బట్ గుర్తుండదు. ఎందుకంటే డిఫరెంట్ గణాల యొక్క కాంబినేషన్ కాబట్టి అది చదివినప్పుడు మేబీ దాని నోట్స్ రాసుకొని, దాని లక్షణం రాసుకొని టైమ్ అండ్ అగైన్ రిపీటెడ్‌గా చదువుతూ ఉంటే అప్పుడు అది గుర్తుంటుంది. సో, అట్లా ఉన్నాయండి. ఇంకా ఛందస్సులు కూడా చాలా ఉన్నాయి. అలంకారాలు చాలా ఉన్నాయి. సో, అందుకనే అంటున్నాను. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ముందరికెళ్ళొచ్చు. ఓకే. బేసిక్స్ వచ్చేసి. ఇది బేసిక్ అన్నమాట. అంటే ఇది మనకొక ఫౌండేషన్ ఇచ్చారు వాళ్ళు. సో, దీని మీద నుంచుని కానీ వెల్ డిజైన్డ్ బుక్ అండి. అండి? వెల్ డిజైన్డ్ బుక్ అండి ఇది మన పుస్తకం. చాలానండి. అన్ని 4 లెవెల్స్ ఎక్సలెంట్‌గా డిజైన్ చేశారు. అండ్ స్టెప్ బై స్టెప్ వెళ్లారు. ఓన్లీ ప్రవేశ నుంచి పరిచయకి కొంచెం లాంగ్ జంప్ అది. కర్మణి కాబట్టి కొంచెం అది ఇక్కడ డిఫికల్టీ గాని, బట్ మిగతావన్నీ కూడా స్లోగా ఇలా ప్రోగ్రెస్ అయినాయి. కాబట్టి ద బెస్ట్ అండి. ఎందుకంటే నేను ఇదివరకు అంటే ఇదంతా ఎంటర్ అవ్వక ముందర అసలు సంస్కృతం నేర్చుకోవాలి అన్నప్పుడు చిన్మయ వాళ్ళది ఐ థింక్ ముందరే చెప్పినట్టు చిన్మయ వాళ్ళు బేసిక్ చేస్తే నాకు చాలా ఈజీగా ఉంటుంది. అసలేం కష్టం ఉండదు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు ఏమీ అర్థం కాలేదు. అదో సముద్రంలో ఉన్నట్టుగా అనిపించింది. అసలు ఎంత చేతులు కాళ్ళు కొట్టుకున్నా ఏం అర్థం కాలేదు. అంటే వాళ్ళది ఎలా ఉంటుందంటే వాళ్ళు లెసన్స్ పంపిస్తారు మనకి. ప్రింటెడ్ లెసన్స్ పంపిస్తారు. మనం అది చదివి మళ్ళీ వాటికి ఆన్సర్స్ అవి రాసి పంపించాలి. సో, దానికి మనకి ఎక్కడ హెల్ప్ అంతగా దొరకలేదప్పుడు. నాకు తెలియలేదు. సో, చాలా అంటే కష్టం. మళ్ళీ కరెక్ట్ చేస్తారండి వాళ్ళు? కరెక్ట్ చేసి పంపిస్తారా? కరెక్ట్ చేసి పంపిస్తారు. కానీ అక్కడ ఎందుకు కరెక్షన్ అయిందో మనకు అర్థం అవ్వాలి గదా! అదే. డౌట్ వచ్చి మనం తప్పు చెప్పిన తర్వాత అక్కడ ఎందుకు ఆ కరెక్షన్ చేశారో మనకు అర్థం కాదు. సో, అట్లా కొంచెం స్ట్రగుల్ అయ్యాను. సో, దాన్ని కంపేర్ చేస్తే గనుక చేసిన వాళ్ళు అది కూడా ఉండుండొచ్చు. ఏదైనా హెల్ప్ తీసుకొని. బట్ నాకు కొంచెం అది కష్టం అనిపించింది.
వెతుకుతూ ఉండంగా అప్పుడు సంస్కృత భారతి తగిలింది. సో, అప్పుడు చూస్తే ఓకే. ఈ బుక్స్ ఒక్కొక్క లెవెల్ చేస్తున్న కొద్దీ అర్థమైంది. ఓకే. ఇది ఆహ్, అంటే బావుంది చేయడానికి. మనం అప్పుడు మేము అంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసే చేసాము. సో, ఇద్దరమే చదువుకునేవాళ్ళం. అప్పుడు ఎవరి హెల్ప్ గూడా తీసుకోలేకపోయాం. అంటే మాకు తెలీదు. ఆహ్, వేరే దేశంలో ఉన్నాము. ప్రవేశ టైంలో అర్థం అవ్వలేదు. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా హెల్ప్ ఉంటుందని కూడా తెలీదు. కాబట్టి ఓన్‌గానే చేశా. బట్ ఎనీవే అప్పుడు కూడా అంటే కష్టపడ్డా కూడా ఈజీగా చేయగలిగా. సో, అలా తీసుకున్నా కూడా ఇది చాలా సిస్టమాటిక్‌గా వాళ్ళు మనకి ఫౌండేషన్ ఇచ్చారు. కాబట్టి దీని మీద ముందర డెవలప్ చేసుకోవచ్చు మనం ఈజీగా. నిజమే చిన్మయ మిషన్ వాళ్ళదా మేడం? కాలడి వాళ్ళది? హ్మ్. చిన్మయ వాళ్ళదంటే ఆన్‌లైనే ఉంటుందది యాక్చువల్‌గా. ఆన్‌లైనే ఓకే. ఉంటుంది. సో, ఫస్ట్‌దైతే అసలు చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఏమీ ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ నుంచి బాగా ఆహ్, కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది కొంచెం. ఒక 40 లెసన్స్ ఎన్నో ఉంటాయండి అవి. బట్ 40 లెసన్స్ ఆ! గూడా చాలా టఫ్‌గా ఉంటాయి. యాహ్! ఆ అంటే 40 కొంచెం లెసన్స్‌లో ఈ 4 లెవెల్సే కవర్ అవుతున్నాయా మేడం? అంటే నేనసలు పూర్తి చేయలేకపోయానండి. నేను సగమే ఓకే. 1/4లోనే ఆపేసాను. ఎందుకంటే అది సరే. ఇంకొంచెం డెప్త్‌లోకెళ్లారు. ఇప్పుడు మనకి ఆహ్, ఇదేంటి ఇప్పుడు ధాతువులన్నీ మనకి 10 గణాల్లోకి విభజించారు కదా! సో, ఆ హ్మ్. గణంలో హ్మ్. కూడా వాళ్ళు ఏమైందంటే, ప్రతి గణంలోనూ ఏంటి వికరణ ప్రత్యయ, దాన్ని ప్రాసెస్ ఏంటి, అంటే అంత హ్మ్. డెప్త్‌లోకెళ్ళిపోయారు. సో, ఇనీషియల్లీ హ్మ్. ఇప్పుడు మనకి ప్రవేశాల్లో ఏమిచ్చారు? ఈ గణంలోకి విభజించారు. ఒక్కొక్క ధాతు రూపం ఇలా ఉంటుంది. అంతే ఇచ్చారు. బట్ అక్కడ అంతే. వెరీ వ్యక్తిగతంగా సింపుల్. దాని ప్రాసెస్ అదంతా కూడా మనం ఒకేసారి నేర్చుకోవాలంటే కొంచెం కష్టం. సో, అట్లా ఆ డెప్త్‌కెళ్ళిపోయేటప్పటికి సబ్జెక్ట్ మనకి అర్థమవుతుంది. అంత డెప్త్‌లోకెళ్తే. అది ఎందుకంటే అప్పటికి మనకి సందులసలు తెలీదు. ఇనీషియల్లీ సందులు తెలియకపోతే, ఆ వికరణ ప్రత్యయం వచ్చిన తర్వాత అక్కడ సంధి జరగాలి, లేతే ఏదైనా జరగాలి అంటే మనకు తెలీదు. సో, అట్లా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది కొంచెం. ట్రై చేయొచ్చండి. ఇప్పటికుందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే ఇది ఆహ్, 7, 8 2016కి ముందర. హ్మ్. కాబట్టి తెలీదు నాకిప్పుడు ప్రస్తుతం నేనెప్పుడు చెక్ చేయలేదు మళ్ళీ. ఉందా లేదా కోర్స్ అని. సంస్కృత్ భారతి వాళ్ళది గీతా సోపానం ఉంది కదండీ! అంటే గీత మీద ఉన్నది అవును. కదా! 4 లెవెల్స్‌లో ఉన్నది. అవును. అవును. అది కూడా చేయొచ్చండి కావాలంటే గీతా సోపానం కూడా తీసుకొని. ఐ థింక్ దానిలో కూడా ముందర ప్రవేశ అవి ఉన్నాయి. సో, దాంట్లో కూడా ఈ పాయింట్సే కవర్ చేస్తారు. సందులు అవి ఇవి. కానీ ఇంకొంచెం ఎలాబొరేట్‌గా ఉంటుంది దాంట్లో. సో, అది కూడా చేయొచ్చండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏం చేయాలి ఏంటి అని? ఇప్పుడు మాట్లాడడం అయితే సరిగ్గా రావట్లేదు మ్యామ్ ఇంకా. భాష, జ్ఞానం ఈ సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. యాహ్! సో, మాట్లాడడానికి ఇలా టీచ్ చేయాలంటే మేము ఎలా నేర్చుకోవాలి? ఎలా మాట్లాడాలి? అంటే యాక్చువల్‌గా టీచింగ్‌కి ఎట్లా అంటే అండి ఆహ్, టీచింగ్‌కి ముందర సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అట్‌లీస్ట్ శిక్ష, కోవిద కూడా అయిపోతే ఇంకా మీకేంటంటే ఇప్పుడు ఓవరాల్ వ్యూ వచ్చేస్తుంది. అట్‌లీస్ట్ ఏంటంటే మనం నేర్చుకున్న సబ్జెక్ట్ మీద కంప్లీట్‌గా మనకొక అవగాహన వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రవేశ తీసుకున్నాం అనుకోండి. ప్రవేశ చెప్తున్నప్పుడు ఓన్లీ ప్రవేశ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. దానికంటే కొంచెం ఎక్కువ కావాలి. ఎందుకంటే ఏదైనా స్టూడెంట్స్ డౌట్ అడిగినా, లేతే మనం చెప్పడానికైనా సరే, మనకి ఎక్కువ క్లారిటీ ఉండి, ఎక్కువ నాలెడ్జ్ ఉంటే తప్ప మనం హ్యాండిల్ చేయలేం. సో, ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. సంస్కృతంలో మాట్లాడడం అంటే ఇప్పుడు యూజువల్లీ మాట్లాడడం వేరు, నాలెడ్జ్ ఉండడం వేరు. మనకి ఎంత గ్రామర్ తెలిసి, ఎంత ఏం చేసినా సరే, మాట్లాడడం అనేటప్పటికి ఏంటంటే ప్రాక్టీస్. ఎవరైనా మనకి సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళతో మాట్లాడడమో, లేకపోతే అట్లా ఉంటే అప్పుడు వస్తుంది తప్ప, ఈవెన్ రాసినా గూడా, ఇప్పుడు మనంతట మనం ఏదైనా సబ్జెక్ట్ ఒక టాపిక్ తీసుకొని దాని మీద ఒక ఎస్సే రాసుకుంటే రాయగలుగుతాం. కానీ మాట్లాడలేం.
సో మాట్లాడడం వేరు, టీచ్ చేయడం వేరు. 2 వేరు వేరు ఆస్పెక్ట్స్ 2. వాటికి కూడా కోర్సులు ఉన్నాయి కదండి మాట్లాడడానికి కూడా. అదే దశదిన శిబిరం అదే కదండి శిబిరం. సో దాంట్లో కూడా బేసిక్ నేర్పిస్తాను తప్ప మిగతావి డే టు డే మాట్లాడడానికి లేకపోతే మిగతా సబ్జెక్ట్ మాట్లాడడానికి దానిలో అంత మనకి అక్కడి నుంచి హెల్ప్ రాదు. బట్ బేసిక్గా మనం మాట్లాడచ్చు దశదిన శిబిరం చేసి. దశదిన శిబిరం అటెండ్ అయ్యి ప్రబోధన వర్గాన్ని కూడా పెట్టారు 7 days. అవును. అది అటెండ్ అయినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఓకే, కొంచెం ఏదో ట్రై అయితే చేస్తున్నాము. బట్ ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎవరు ఉండరు మాట్లాడడానికి కూడా. ప్రాక్టీస్ లేకపోతే కష్టమేనండి అది కొంచెం స్ట్రగుల్ అవుతుంది అది. బట్ ఇంకా వేరే విధానం ఏం లేదండి దానికి మాట్లాడడానికి. అంటే అప్పుడు అది ఎట్లా అంటే అలా సంస్కృతం వచ్చిన వాళ్ళు కనిపించినప్పుడు ఇంకా తెగించి తప్పులు ఒప్పులు అని చూడకుండా మాట్లాడేయాలి అంతే. మన తప్పు రైటా అని మనం ఆలోచిస్తూ ఉంటే మాత్రం మాట్లాడలేం. ఆ సంశయం ఉంటే మాత్రం కష్టం. ఎందుకంటే చాలా మీరు ఎలా నేర్చుకున్నారు మ్యామ్? నేను కూడా అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం అంటే మాట్లాడగలను, కానీ ఇప్పుడు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, మీకు ఇప్పుడు గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు మా హస్బెండ్ మాట్లాడతారు. ఆయన ఎలా అంటే తప్పు ఒప్పు విభక్తులు ఇవన్నీ ఏం చూడరు, మాట్లాడేస్తారు ఫస్ట్. అట్లా మాట్లాడి ఆయనకు ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎలా అంటే నాది ఎక్కువ కాన్సన్ట్రేషన్ గ్రామర్. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ గ్రామర్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మైండ్లో నాకు గ్రామటికల్గా కరెక్ట్గా ఉందా లేదా అని ఆలోచన వస్తుంది తప్ప ఆ ఫ్లూయెన్సీ రాదు. సో అట్లా ఒక్కొక్కళ్ళ తీరు ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి డిపెండ్స్ అన్నమాట. అది కూడా మీ మీదే ఉంటుంది. మీరు ఎలా, మీ నేచర్ ఏంటి, మీరు ఎలా అని. సో డిపెండ్స్ ఆన్ దట్. సంభాషణ అంటే అంతే కదండి, మనం ఎంత మాట్లాడతాం ఏంటి అన్నదే. ఈవెన్ ఇంగ్లీష్ కూడా సేమ్ మన చేస్తాం. ఓన్ గా మనం ప్రయత్నం చేయాలి. అది అంతేనండి. ఏంటండి గుండప్ప గారు ఏదో అంటున్నారు మీరు? ఈవెన్ ఇంగ్లీష్ స్టేజ్ కూడా అంతే మేడం. ఆఫీసెస్ లో పేజెస్ రిపోర్ట్స్ తయారు చేస్తాం కానీ ఒక వాక్యం మాట్లాడాలి. అవునండి. సో ఏ లాంగ్వేజ్, ఏ భాష అయినా అంతేనండి. అది ఒక్కసారి మనకు ఇన్హిబిషన్ పోతే గనుక మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఒక్కొక్కసారి చాలా మందిని మనం చూస్తాం. కాలేజ్ స్టూడెంట్స్ కూడా మేము చూసేవాళ్ళం. లైక్ డిగ్రీ ఇంజినీరింగ్ కూడా కంప్లీట్ చేసి వస్తారు, కానీ వాళ్ళు ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేరు. సో అది ఎందుకంటే సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా. నాలెడ్జ్ ఉండొచ్చు, మీకు వాళ్ళ గ్రామర్ తెలియచ్చు, లేకపోతే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, టెక్నికల్ టర్మ్స్ తెలియచ్చు, కానీ మాట్లాడడం అనేటప్పటికి కొంచెం ఒక రకమైన భయం ఉంటుంది. కాబట్టి అప్పుడు అది కష్టం. ఆ సందర్భం వచ్చి వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్లోకి పడిపోయారనుకోండి, ఒకవేళ వాళ్ళ చుట్టూ ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే ఉన్నారు, ఇంకే భాష వాళ్ళకి అక్కడ ఏం మాట్లాడలేరు అనుకోండి, అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు అట్లా సిచ్యుయేషన్ ఫోర్స్ చేస్తే బయటకు వస్తుంది. అంతే. అది ఈ 4 levels లో ఆల్మోస్ట్ అంత గ్రామర్ అంతా కవర్ అయిపోయింది కదా మ్యామ్? అని ఇందాక చెప్పినట్టుగా అంతా అంటే బేసిక్స్ కవర్ అయినాయి. బేసిక్ అంటే ఇది మాట్లాడడానికి ఇదైతే ఇనఫ్ అవుతుంది. చాలా ఎక్కువ అండి ఇది. యాక్చువల్లీ ఇదే ఎక్కువ మనకి. ఇంకా ఆ తర్వాత మనంతట మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో. మాట్లాడటానికి బేసిక్ గా వొకాబులరీ కావాలండి. వొకాబులరీ లేదు అక్కడ. అదే వొకాబులరీ పెంచుకోకపోతే ఏం రాదు. అవును, కరెక్ట్. ట్రై చేసారా మాట్లాడదామని, హాఫ్ సెంటెన్స్ తర్వాత ఆగిపోవడమే. అవును, ఏమొస్తుంది అక్కడ, ఏమొస్తుంది, తో వస్తుంది, అత్యా వస్తుంది. అవును. అందుకేనేనండి, అంటే ఎక్కువ ఆలోచించి మాట్లాడితేనే ప్రాబ్లం. ఆలోచించకుండా మాట్లాడేయాలి. అని తప్పులు. అదే అందుకనే తప్పులు అని అంటే కనుక ఎప్పటికీ రాదు అది. అంటే అవతలకి రాదు కదండి, సో తప్పని తెలియదు, కానీ మనకు తెలుసు తప్పని. అదే మన ప్రాబ్లం అండి. నాకు కూడా అదే ప్రాబ్లం. అంటే మైండ్లో గ్రామర్ ఎంతలా ఉండిపోయిందంటే
మాట్లాడేటప్పుడు అక్కడ కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నానో లేదో దృష్టి ముందర అక్కడికెళ్తుంది. గ్రామర్ కరెక్ట్ గా వచ్చిందో లేదో చూస్తుంది. సో, అప్పుడు ప్రాబ్లమ్. ఇప్పుడు అలా లేదనుకోండి, ఏదో ఒకటి ముందర మాట్లాడేయాలి అంటే మాట్లాడేస్తే, ఆ తర్వాత అలా రాను రాను స్లోగా కరెక్ట్ అయిపోతుందది. ఆటోమేటిక్‌గా మాట్లాడిన తర్వాతే మనకి తెలుస్తుంది. ఓహో! ఇక్కడ ఇది తప్పు మాట్లాడాను. అప్పుడు కరెక్ట్ చేసుకుంటాం అట్లా. సో, అది కూడా నేచర్ మీద డిపెండ్ అవుతుందండి. మన నేచర్ మీదే అది. ఎంత మాట్లాడతాం అన్నది. లోకంలో కర్తవ్యం ఎక్కువ కనిపిస్తుంది కదా మేడం, కర్మనే ఉండదు కదా. చాలా యాక్చువల్ ఎక్కువ. అలా కాదండి. యాక్చువల్‌గా గనుక చూస్తే మనకు అనిపిస్తుంది కర్తరి ప్రయోగం ఎక్కువుందని. బట్ యాక్చువల్‌గా ఈజీ కర్మణి ప్రయోగమేనండి. ఎందుకంటే కర్మణిలో మీరు ఇప్పుడు కర్తరిలో అయితే మీరు తప్పకుండా కర్త చెప్పాలి. కర్మ చెప్తే చెప్పొచ్చు, లేకపోతే లేదు. బట్ కర్మ ఉంటుంది. అంటే సకర్మకకైతే కర్మ ఉంటుంది. అకర్మకి ఉండదు. అలాగే క్రియాపదం చెప్పాలి. మీ కర్మణిలోకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీరు ఏదైతే కర్త తృతీయలో ఉంటుందో అది చెప్పకపోయినా పర్వాలేదు. ఇప్పుడు శ్రూయతేవా అంటాం మనం. శ్రూయతేవా అంటే వినిపించిందా అని అర్థము. కానీ శ్రూయతే అంటే ఏంటది? కర్మణి. సో, ఇట్లా మనం దీన్ని కర్మని ఈజీగా వాడొచ్చు. మీకు ఎక్కువ కష్టం కాదు. అంటే మాట్లాడడం మనం మాట్లాడుతున్న వాళ్ళని వింటే గనక ఎక్కువ కర్తరీనే ఉంటుందండి. ఇప్పుడు కార్యం కరణీయం. ఏం కష్టం? కదా! పత్రం లేఖనీయం. పత్రం రాయబడాలి. అంతే. రాయాలి కంపల్సరీ. యాక్చువల్‌గా మాట్లాడేటప్పుడు పత్రం రాయాలి అని చెప్పడమే. బట్ అక్కడ మనం ఆహ్, దానంటారు తేన వాడక్కర్లేదు, త్వయ వాడక్కర్లేదు. సో, ఏం వాడక్కర్లేదు మీరు. లేఖనీయం అంతే. అంటే అక్కడ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ వస్తాయి కదా మేడం. సో, ఈజీగా కర్మని వాడడం ఈజీ అండి. ఇట్లా అంటే పొడి పొడి అక్షరాలతోటి వాడేయొచ్చు దాన్ని. పూర్తి వాక్యం అవసరం లేదు. అది. ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? ఓకే. సో, డౌట్స్ లేకపోతే క్లోజ్ చేద్దామండి. ఓకే. ఇంకా మెసేజెస్‌లో మిమ్మల్ని పరీక్ష చేస్తాం మేడం. అయ్యో! పర్వాలేదండి. నాకెప్పుడు మెసేజ్ నాకు చాలా ఈజీ హ్యాండిల్ చేయడం. వాయిస్ మెసేజ్ అయినా పర్వాలేదు, రాసైనా పర్వాలేదు. ఎవరికి ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా చేయొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. సో, ఏకతామంతరః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధజైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారः స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతిః. ధన్యవాదः. పునర్మిలామः.
మిమ్మల్ని బాగా మిస్ అవుతాం మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి. పునర్మిలామः. ధన్యవాదాలు. రేపటి నుంచి క్లాసులు లేకపోతే మిమ్మల్ని బాగా మిస్ అవుతామండి. అయ్యో, సంస్కృతం చదివిన ప్రతిసారి గుర్తు చేసుకోండి చాలు. తప్పకుండా. థ్యాంక్స్ గైడ్ చేసినందుకు. అయ్యో, Really పర్వాలేదు. guide. ఇది మాకు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అండి. మీరు మీకు చెప్తూ ఉంటే మాకు కొత్త కొత్త అంటే మళ్ళీ మళ్ళీ చదువుతాం కాబట్టి ఎక్కువ నేర్చుకునే అవకాశం కూడా దొరుకుతుంది. చెప్పే వాళ్ళకే ఎక్కువ అవకాశం దొరుకుతుంది నేర్చుకునే వాళ్ళకంటే. సో ఎవరైనా ఈ లైన్లోకి అంటే టీచింగ్లోకి రాదలుచుకుంటే మోస్ట్ వెల్కమ్ అండి. ఎగ్జామ్ తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తాం ఎలా రావచ్చు ఏంటి అన్నది. ఓకే, సో మీరు కూడా నేర్చుకోవాలి ఎక్కువ. అంటే ప్రోగ్రెషన్ చూస్తే కనుక ఫస్ట్ మేము బ్యాచ్ హ్యాండిల్ చేసిన దానికి ఇవాళకి చాలా తేడా మాలో మాకే కనిపిస్తుంది. సబ్జెక్ట్ పరంగా కానీ లేకపోతే చెప్పడం కూడా. సో ఫస్ట్లో అంటే కరెక్ట్గా బుక్కి స్టిక్ అయ్యి అక్కడ ఇచ్చిందే చెప్పడము లేకపోతే అట్లా ఉండేది. సో ఇప్పుడు సబ్జెక్ట్ కూడా కొంచెం ఎక్కువ మేము మిగతా ఇంకా కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి అది కూడా ఇంకా దానికి యాడ్ అయ్యి ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం ఇన్స్టెంట్గా కూడా ఏదైనా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో ఏదైనా ఒక పాయింట్ కనుక ఎవరైనా అడిగినా ఏం చేసినా క్వశ్చన్ హ్యాండ్లింగ్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో చెప్పే విధానం కూడా కొంచెం మారుతూ ఉంటుంది. అంటే ఈజీ అవుతుంది అన్నమాట చెప్పడం. మొదట్లో మాకు కూడా భయంగా ఉండేది. ఫస్ట్ బ్యాచ్ హ్యాండిల్ చేసినప్పుడు చాలా భయం వేసేది, సరిగ్గా చెప్తున్నావా లేదా ఏంటి అని. ఇప్పుడు ఆ భయం లేదని కాదు, కానీ ఇప్పుడు కూడా తప్పులు దొర్లుతాయి. కానీ ఏంటంటే ఈజీగా కరెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, ఇది అయింది అని అర్థమవుతుంది, ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. సో అట్లా మాలో మాకే కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎంతో నేర్చుకుంటాం. ఓకే, ఎంతో ఆలోచన కూడా వెళ్తుందండి జస్ట్. ఎందుకంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగారు అంటే మేము కూడా ఆలోచిస్తాం మాకు తెలియకపోతే. లేదు ఇంకా మిగతా టీచర్స్ని కన్సల్ట్ చేస్తాం. సో అట్లా లెర్నింగ్ కర్వ్ ఇది కూడా మాకు. సో మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు వస్తేనే మేము చెప్పగలుగుతాం, లేకపోతే లేదు. అది ఓకే, సరేనండి. ఓకే, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎగ్జామ్కి. సరేనండి. ఓకే, ధన్యవాదాలు. 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 ధన్యవాదాలు.